ట్రూత్ రిమైన్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలవగలగటం సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ప్రభునందు నాకు అత్యంత ఆత్మీయులు, యవన ప్రాయంలోనే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించి దాదాపు 50 సంవత్సరాలు ఆత్మీయ ప్రయాణంలో, పరిచర్యలో, ఒకవైపు ఉద్యోగాన్ని చేసుకుంటూ సమైక్య ఆంధ్రాలో అద్భుతమైనటువంటి పరిచర్య చేసినటువంటి మరి డాక్టర్ రూజ్వెల్ట్ గారిని ఇంటర్వ్యూ చేయడం అనేటువంటిది ఎంతో సంతోషంగా భావిస్తూ ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. వారిని మరి పిల్లలు, పెద్దలు అందరూ కూడా రూజ్వెల్ట్ అన్న అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. కొంతమంది అంకుల్ అంటారు. ఎందుకంటే వారికి ప్రస్తుతం దాదాపుగా 72 సంవత్సరాలు, 70 సంవత్సరాలు పైబడినటువంటి జీవితం. సో వారిని ఈ రోజున ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇది నాకు మొట్టమొదటి అనుభవం. సో వారి యొక్క ఆత్మీయ ప్రయాణంలో, పరిచర్య అనుభవంలో, మరి వారి యొక్క జీవితం గురించి అనేకమైన విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది మనందరికీ కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమం చేయటం జరుగుతూ ఉంది. సో ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్ విజయ్. చాలా సంతోషం మిమ్మల్ని ఈ విధంగా ఇంటర్వ్యూ చేయడం. మనం ఇదే విధంగా అనేక సార్లు గత 20 సంవత్సరాలు పైబడి ఎన్నో విషయాలు మాట్లాడుకుంటా ఉన్నాం, పంచుకుంటా ఉన్నాం. కానీ కెమెరా ముందు ఈ విధంగా మరి మీ గురించి తెలియని విషయాలు నేను తెలుసుకోవడంతో పాటుగా ఇంకా అనేక మంది ప్రేక్షకులకి ఇలా ఈ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలియజేయాలనేటువంటి ఆలోచన రావడం, మీతో పంచుకున్న వెంటనే మీరు సహృదయంతో సరైన అంగీకరించడం చాలా చాలా సంతోషం. మీరు ఎప్పుడు, ఎక్కడ జన్మించారు? మీ యొక్క స్వస్థలం లేదా స్వగ్రామం ఎక్కడ? ఈ ప్రశ్నతోటి నేను ప్రారంభించాలని అనుకుంటా ఉన్నాను. నా స్వస్థలం మల్లవరం అనేటువంటి కుగ్రామం. అది ఇప్పుడు 2 రాష్ట్రాలుగా డివైడ్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం మండలంలో ఉంది. నర్సాపురానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడే ఎలిమెంటరీ స్కూల్ కూడా గవర్నమెంట్ స్కూలు ఉంది. నా యొక్క ఎలిమెంటరీ విద్యాభ్యాసం అక్కడే జరిగింది. అటు తర్వాతే నర్సాపురంలో కాలేజ్ ఉంది. నర్సాపురంలో మిషన్ హై స్కూల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివి, అటు తర్వాత నర్సాపురంలోనే ఉన్నటువంటి వైఎన్ కాలేజీలో ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూప్ తీసుకొని అక్కడ చదవడం జరిగింది. ఓకే, మీరు పుట్టిన సంవత్సరం ఎప్పుడండి? 1953వ సంవత్సరం డిసెంబర్ 1వ తేదీ. ఓకే, అంటే ఇప్పటికి నాకు 72 సంవత్సరాలు నిండుతున్నాయి ఈ సంవత్సరం, ఈ 1 డిసెంబర్ వస్తే. సో మోషే 90వ కీర్తన ప్రకారం అకార్డింగ్ టు సామ్ 90, 70 or 80 అంటారు. మనిషి యొక్క ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అంటే మీరు ఇప్పుడు బోనస్ లైఫ్లో ఉన్నట్లు, మీకు అధిక బలం ఉంది అని మేము అనుకోవచ్చా? తప్పనిసరిగా. నేను ఈ ఆదివారపు దినాన్న షారోన్ ఇవాంజలికల్ చర్చ్లో కూడా ఈ విషయాన్ని చెప్పాను. అదేమనంటే లైఫ్ ఈజ్ ఏ గేమ్ అని చెప్పాను. ఓకే, జీవితం అనేటువంటిది ఒక ఆట అనుకుంటే ఆ ఆటకు సెమీఫైనల్, ఫైనల్ ఉంటుంది. 60 సంవత్సరాలు నిండిన వెంటనే ఫైనల్ అనుకుని ఒక కార్యక్రమాన్ని పెడతారు, కార్యక్రమంలో మాట్లాడమని చెప్తారు. ఒకవేళ 70 సంవత్సరాల వరకు బ్రతికితే ఆ తర్వాతది ఫైనల్, ఇది సెమీఫైనల్ అంటారు. ఒకవేళ 80 సంవత్సరాలు బ్రతికితే 70 సంవత్సరాలు నిండిన తర్వాత సెమీఫైనల్ అంటారు. కాబట్టి నేను ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఫైనల్ అనుకున్నది 70 సంవత్సరాలు దాటింది కాబట్టి ఇప్పుడు నేను ఫైనల్ అనుకుంటున్నాను, అది సెమీఫైనల్. నేను విన్నాను ఒకసారి మీరు ఎప్పుడో చెప్పగా, మీరు కాలేజ్ విద్యార్థిగా ఉన్నప్పుడు బాడీ బిల్డర్గా కూడా మీరు ఉన్నారని విన్నాను. అది ఇంటర్మీడియట్లోనే ఒక స్నేహితుని ద్వారా, నెహ్రూ అనేటువంటి ఒక స్నేహితుని ద్వారా ఈ బాడీ బిల్డింగ్ నేర్చుకున్నాను. ఆ తర్వాత వైఎన్ కాలేజీలో ఇంటర్మీడియట్ విత్ బైపీసీ గ్రూప్ స్టడీస్ అయిపోయిన తర్వాత అగ్రికల్చర్ బీఎస్సీ కొరకు బాపట్ల అగ్రికల్చర్ కాలేజీలో సీట్ వస్తే అక్కడ చేరాను 1973 సంవత్సరంలో. అక్కడ కూడా కొన్ని సంవత్సరాలు
ఇంచుమించుగా కాలేజీ స్టడీస్ అంతా కూడా ఈ బాడీ బిల్డింగ్ కొనసాగించాను. అది నాకు ఆ దినాల్లో బాగా అలవాటైంది, అది నాకు మేలు కలిగింది కూడాను. సో బిఫోర్ ఐ బోర్న్ యూ హ్యావ్ ఫినిష్డ్ యువర్ కాలేజ్ స్టడీస్. సో ఎర్లీ 70s మీ యొక్క కాలేజ్ విద్యాభ్యాసం ముగించబడింది. అవును. చాలా సంతోషం. అయితే మీరు కాలేజీ ఆ రోజుల్లోనే అగ్రికల్చరల్ బిఎస్సి బాపట్లలో చదివానని చెప్పారు. మరి ఆ రోజుల్లో కాలేజీ విద్యాభ్యాసం అయిన వెంటనే అంటే ఆ రోజుల్లో డిగ్రీ అంటే కొంచెం గొప్ప విషయమని అనుకోవాలి. ఆ తర్వాత మీరు ఏ ఉద్యోగం చేశారు? నిజానికి ఆ యొక్క కోర్సు గురించి, ఆ కాలేజ్ గురించి నాకంత అవగాహన లేకపోయినప్పుడు కూడా బైపీసీ గ్రూపు ఇంటర్మీడియట్లో తీసుకున్నప్పుడే మా కజిన్ బ్రదర్ ఒక ఆయన ఎంబీబీఎస్ చదువుతుండేవారు ఆ దినాల్లో. ఆయన చెప్పిన కారణంగా ఆయన చూసి విశాఖపట్నంలోని మెడికల్ కాలేజీలో చదవాలంటే ఇంటర్మీడియట్లో బైపీసీ గ్రూప్ తీసుకోవాలంటే తీసుకున్నాను. ఆ తర్వాత ఆ మెడికల్ ఎంట్రన్స్ కూడా ఆ దినాల్లో రాసి ఉంటే వచ్చేదేమో సీటు. అయితే ఈలోపుకి అగ్రికల్చర్ బేస్లో సీట్ వచ్చింది కాబట్టి దీంట్లో చేరడం జరిగింది. ఆ తర్వాత 73వ సంవత్సరం నుంచి 1976 సంవత్సరం వరకు ఆ అగ్రికల్చర్ బేసి 4 years కోర్సు కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత 77లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖలో అగ్రికల్చరల్ ఆఫీసర్గా చేరాను, ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా చేశాను. ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా నేను రిటైర్ అయ్యాను. లాస్ట్ ప్లేస్ నెల్లూరు. అగ్రికల్చర్ ఆఫీసర్గా పలు ప్రాంతాల్లో మారేడుమిల్లి, పిఠాపురం, ఆ తర్వాత కృష్ణా జిల్లా వచ్చి గరికపాడులో ఎక్కువ సంవత్సరాలు చేశాను. తర్వాత నాగాయలంకలో చేశాను. తర్వాత పెనుగంచిప్రోలులో చేశాను. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా మరలా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో వేస్తే అక్కడికి వెళ్ళి చేశాను. తర్వాత విజయవాడలో చేశాను, మచిలీపట్నంలో చేశాను. ఆ తర్వాత డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా నెల్లూరులో చేసి 2008వ సంవత్సరంలో నేను రిటైర్ అయ్యాను. చాలా రిటైర్ అయిన తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు కూడాను అంటే దాదాపుగా 14 సంవత్సరాలు అయింది. దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి కాపాడుతూ. చాలా సంతోషం. మీ యొక్క సెక్యులర్ లైఫ్ అంతా కూడా మా కళ్ళ ముందు కనపడతా ఉంది. చాలా క్లుప్తంగా, చాలా చక్కగా మీరు వివరించారు. మరి స్పిరిచువల్ జర్నీ మీ కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడే ప్రారంభమైందా, లేకుంటే ఉద్యోగం చేస్తూ ఉండగా రక్షించబడ్డారా? ఆ విషయాలు కొంచెం వివరించండి. మంచి ప్రశ్న. నిజానికి ఒక హిందూ కుటుంబ సాంప్రదాయాలు మా కుటుంబానికి మా ఇంట్లో ఉండేవి. నంది పండుగ అని చేస్తూ ఉండేవాళ్ళు. దాంట్లో నేను కూడా పాల్పంపులు పొందుతుండేవాడిని తెలియక. మా తండ్రి సైడు అలాగే తల్లి సైడు అంటే అమ్మమ్మ వాళ్ళు వినాయక చవితి పండుగ చేస్తుండేవారు. ఆ దినాల్లోనే మరి పండుగలు చేయడం వల్ల ఏదో దొరుకుతుంది, కలుగుతుంది మేలు అనే ఉద్దేశంతో ఉదాహరణకు వినాయక చవితి పండుగ పుస్తకాల పండుగ అనేవారు. పుస్తకాలంతా పసుపు రాశాను సంవత్సరం నేను. మరి ఆ సంవత్సరం నేను ఆ 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. నేను ఆ తర్వాత పాస్ అయ్యాను. అంటే అది తెలియక వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం. అయితే ఎక్కడో ఒక మూల సంఘానికి వెళ్ళాలి, యేసుక్రీస్తుని నమ్మాలి అనేటువంటి ఒక చిన్న ఆలోచన నాకు కలిగి మా అమ్మకి ఎవరు బైబిల్ ఇచ్చారు, తను కొనుక్కుందో మరి ఎవరైనా ఇచ్చారు, ఇంట్లో ఒక పెద్ద బైబిల్ ఉంటే ఆ బైబిల్ ఒకసారి చదివేశాను 10వ తరగతిలో. ఏం అర్థం కాలేదు. అటు తర్వాత తండ్రి వ్యవసాయకుడు కాబట్టి వ్యవసాయం పనే చేస్తూ ఉండాలి మనం ఎప్పుడు కూడాను. ఆదివారాలు చర్చికి వెళ్ళకూడదు అని అనేవారు. మా ఊర్లో మల్లవరంలో ప్రక్కన లూథరన్ చర్చి ఉంది. అయితే ఆ లూథరన్ చర్చికి కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. నేను అప్పుడప్పుడు వెళుతుండేవాడిని. అటు తర్వాత అగ్రికల్చర్ బీసీ కొరకు బాపట్ల వచ్చిన తర్వాత నాకు స్వాతంత్రం కలిగింది తండ్రి నుండి. అప్పుడు సంఘానికి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ఉన్నటువంటి కాలేజీలో పనిచేస్తున్నటువంటి భాస్కర్రావు గారు అని ఒక అటెండర్గా పనిచేసేవారు. తర్వాత రికార్డ్ అసిస్టెంట్ అయ్యారు. తర్వాత సబ్ అసిస్టెంట్గా కూడా అయ్యారు. ఆయన మంచి విశ్వాసి. ఆయనకు ఒక సంఘం ఉంది. ఆయన నన్ను ఆ సంఘానికి పరిచయం చేసి అక్కడ ఉన్నటువంటి EU మినిస్ట్రీలో ఉన్నటువంటి యూత్కి పరిచయం చేశారు. వాళ్ళు బాపట్ల యూత్ ద్వారా ఒక ఇవాంజలిస్టిక్ క్యాంపు
కొత్తపట్నంలో ఒంగోలు ప్రక్కన సముద్రం దగ్గర ఉంది. అక్కడ క్యాంప్ జరుగుతూ ఉంటుంటే 1974 సంవత్సరంలో ఆ క్యాంపుకి నన్ను ఆహ్వానించారు. నిజానికి సంక్రాంతి సెలవులు కాబట్టి ఇంటికి వచ్చి ఆ హిందూ పూజల్లో పాల్పంపులు పొందాలి మా తల్లిదండ్రులతో పాటు. కానీ మా జిల్లాకు చెందినటువంటి ఒకరిద్దరు స్నేహితులు కూడాను సరే ఏదో ఆహ్వానం వచ్చింది కదా అటెండ్ అవ్వమని చెప్పారు. నేను కూడాను ఆ సముద్రం ప్రక్కనడంతో, ఎందుకంటే మా తల్లి సముద్రం ప్రక్కన ఉద్యోగం చేసింది పశ్చిమ గోదావరి జిల్లాలో పెదమయ్యవారి లంకలో. ఆ సముద్రం అంటే ఇష్టం కాబట్టి అక్కడ సముద్రం ప్రక్కన అని అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఒక 2-3 రోజులు గడపచ్చు కదా అని ఆ ఉద్దేశంతో నేను క్యాంప్కి వెళ్ళాను. అక్కడ సిఎస్ దత్తు గారని వాక్య పరిచయం చేశారు. నాకు తెలియదు కాబట్టి అనేకమైన ప్రశ్నలతో ఆయన విసిగించాను. ఆ తర్వాత ఈ నెలకు మారుమనసు పొందడం అని అనుకుని ఆ క్యాంప్ కూడాను నేను ఒక్కడే మారుమనసు పొందనండి ఆ క్యాంపులో. మిగిలినంతా మారుమనసు పొందిన వాళ్ళు. నాకు ఆ తేడా కూడా తెలీదు. తర్వాత కృష్ణయ్య గారు అప్పటికి డిగ్రీ చదువుతూ ఉన్నారు, BA ఒంగోలులో. ఆయన వచ్చి నన్ను కౌన్సిల్ చేశారు. మీరు ప్రార్థన చేస్తారా అని అడిగారు. మరి ప్రార్థన చేస్తూ ఉంటాను అన్నాను. పాపలు ఒప్పుకున్నారని అడిగాడు. రోజు ఒప్పుకుంటూనే ఉన్నాను అన్నాను. అలా కాదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి, అది మారుమనసు పొందడం అంటే అని అన్నారు. అది అసాధ్యం కదా అని అన్నాను. కానీ తర్వాత దేవుడు నన్ను ఒప్పించాడు. నేను కూడా ఇంతవరకు చేశాం కదా ఆ పాపం ఏదో, కానీ అకస్మాత్తుగా చనిపోతే పరలోకానికి వెళ్ళలేము, నరకానికి వెళ్ళిపోతాం కదా. కాబట్టి పాప జీవితానికి స్వస్తి చెప్పాలి అనే నిర్ణయం తీసుకున్నాను. ఎందుచేతంటే కృష్ణయ్య గారు మాట్లాడుతూ, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థన వినడం లేదు అని యెషయా గ్రంథం 59 అధ్యాయం 1-2 వచనాల్లో ఉన్న విషయాన్ని చూపించారు, నా చేత చదివించారు. కాబట్టి పాపము దోషము దేవునికి నాకు అడ్డొచ్చింది కాబట్టి ప్రార్థన దేవుడు వినడం లేదు అన్న విషయాన్ని ఆయన చెప్పడం ద్వారా నేను తెలుసుకొని దానికి స్వస్తి పలకాలని నేను ఆ దిన నా పాపాలను ఒప్పుకొని నూతన జీవితాన్ని ప్రారంభించాను. అది జనవరి నెల 15వ తారీఖు 1974 సంవత్సరం. అప్పటి నుండి నా ఆత్మీయ జీవితం, అప్పటికి నాకు వయసు 20 సంవత్సరాలు పూర్తయింది. 21 సంవత్సరాలు ప్రవేశించాను. అలాగే అగ్రికల్చర్ BSc ఫస్ట్ ఇయర్ చివరకు వచ్చాను నేను. అప్పటి నుంచి నా ఆత్మీయ జీవితం ప్రారంభమైంది. కాలేజీలోనికి వెంటనే వచ్చేసి మరి ఇలాగా మారుమనసు పొందితే పరలోకం వస్తుంది అన్న విషయాన్ని మిగిలిన కూడా చెప్పాలని చెప్పాను. కొంతమంది తిరస్కరించారు, కొంతమంది అంగీకరించారు. ఆ విధంగా మిగిలిన దినాలు కాలేజీ లైఫ్ ఆ విధంగా గడిచింది. చాలా సంతోషం. ఈ సందర్భంగా కృష్ణయ్య గారు బహుశా వారు USA స్టాఫ్గా పనిచేసినట్లున్నారు. తర్వాత ప్రస్తుతం పార్ట్నర్షిప్ ఇండియా అనేటువంటి సంస్థ వ్యవస్థాపకులు ఉండి ప్రస్తుతం వారు ఇంకా జీవించి ప్రభు పనిలో కొనసాగడం చాలా చురుకుగా పనిచేస్తూనే ఉన్నారు. ఆయన భార్య లూయిస్. చాలా సంతోషం. అయితే మీరు రక్షించబడ్డారు, కళాశాల విద్యాభ్యాసం పూర్తయింది, అలాగే ఉద్యోగం గురించి కూడా ఇంతకుముందు వివరించారు. అయితే ఫ్యామిలీ ప్రస్థానం, మీకు వివాహం తర్వాత పిల్లలు, దాని గురించి అది ఎప్పుడు ప్రారంభమైంది? ఉద్యోగం వచ్చిన తర్వాతనా లేకుంటే ఎప్పుడు, ఏంటి, ఎంతమంది, ఫ్యామిలీ గురించి కొన్ని విషయాలు వివరించారు. ఉద్యోగం రాకముందే కాలేజ్ స్టడీస్లో ఉంటూ దేవుడు మొదటి సంవత్సరం నుంచి మారుమనసు 1974 సంవత్సరంలో పొందానని చెప్పాను కదా. మొదటి నుండి కూడా ఎందుకో ఆత్మీయంగా బలహీనంగా లేని నేను ప్రభు భారం ఇచ్చాడు. ప్రభు కొరకు పనిచేయాలనే ఉద్దేశంతో చదువుతున్న దినాల్లోనే పెదనందిపాడు తర్వాత నిడుబ్రోలు అనేటువంటి 2 ప్రాంతాల్లో అవుట్రీచ్ మినిస్ట్రీ చేశాను. తర్వాత అక్కడ EUలు స్థాపించబడ్డాయి. అటు తర్వాత ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా, అక్కడ కూడాను మారేడుమిల్లిలో ఉద్యోగం వచ్చినప్పటికీ కాలేజీ స్టూడెంట్స్ మధ్య మినిస్ట్రీ భారం ఉంది, అలవాటు ఉంది కాబట్టి రాజమండ్రిలోను పిఠాపురంలోను అక్కడ అవుట్రీచ్ మినిస్ట్రీ చేస్తే ఆ తర్వాత దినాల్లో అక్కడ EUస్ స్టార్ట్ అయినాయి. అసలు కాలేజ్ స్టడీస్ అయిపోయిన వెంటనే ఉద్యోగంలోకి చేరక మునుపు ఖాళీగా ఉన్న దినాల్లో సహోదరుడు సత్యానందంతో పాటు భీమవరం, పాలకొల్లు వెళ్ళి అవుట్రీచ్ మినిస్ట్రీ చేస్తే అక్కడ EUలు స్టార్ట్ అయినాయి. అటు తర్వాత ఆ మినిస్ట్రీలో దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే నాకు అక్కడ పిఠాపురంలో ఉండగా పెండ్లి అయింది. ఆ పెండ్లి ఎలాగైందంటే USI మినిస్ట్రీలో ఉన్నటువంటి
జగజ్జీవన్ రాయ్ గారి చెల్లి, ఆవిడ విశ్వాసి విజయకుమారి. ఆ సంబంధం వారి బంధువు అయినటువంటి జోషిక రాయ్ గారి ద్వారా వచ్చింది. బాగా పరిచితుడు కదా వాళ్ళ అన్నయ్య జగజ్జీవన్ రాయ్. నాకేదైనా ఆత్మీయ విషయాల్లో అవసరమైనప్పుడు వారు సహాయపడతారు. కాబట్టి ఈ సంబంధం ఎంచుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ప్రార్థన చేసుకుని ఓకే చెప్పాను. ఆవిడ కూడా ఓకే చెప్పిన తర్వాత 1980 సంవత్సరంలో నేను పిఠాపురంలో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నప్పుడు వివాహం అయింది. 81లో ఇప్పుడున్నటువంటి పెద్ద కుమారుడు ఐజక్ పుట్టాడు. 82లో చిన్న కుమారుడు అయినటువంటి జోసెఫ్ పుట్టాడు. అక్కడ క్రిస్టియన్ మెడికల్ సెంటర్ ఉంది, అక్కడ వారిద్దరూ డెలివరీ అయ్యారు. అటు తర్వాతనే నేను కృష్ణా జిల్లాకు రావడం జరిగింది. ఆ దేవుని కృప వల్ల వారిద్దరికి ఈవిడ టీచరు కోదాడలో ఆర్సిఎం స్కూల్లో సహోదరి మెటిల్డా అని ఆవిడ పనిచేస్తుంది. అప్పటికే కోదాడ సిసి రెడ్డి విద్యానిలయంలో, సెయింట్ జోసెఫ్ సిసి రెడ్డి విద్యానిలయంలో మేము అప్పటికి జగ్గేపేటలో ఉన్నప్పుడు కోదాడ షిఫ్ట్ అవ్వండి, ఇక్కడ పోస్ట్ ఖాళీ ఉంది, విజయకుమారి చేరవచ్చు అని ఆవిడ విజయకుమారి తన క్లాస్మేట్ ఆ స్కూల్లో చేర్పించింది. కాబట్టి తన టీచర్ కమ్ మదర్ కమ్ టీచర్, ముందు మదర్ కదా. ఆ విధంగా అక్కడ 10th క్లాస్ వరకు అక్కడే వారు చదివారు ఆ స్కూల్లోను. నేనేమో గరికపాడులో పనిచేస్తుండేవాడిని. తర్వాత దేవుని దయ వల్ల వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు అదే పట్టణంలో అసిస్టెంట్ ఇంజనీర్గా కొంతకాలం పనిచేసి ఇప్పుడు హైదరాబాద్లో పనిచేస్తున్నాడు ఐజక్, పెద్ద అబ్బాయి. ఆ తర్వాత చిన్న అబ్బాయి జోసెఫ్ తను కాగ్నిజెంట్ కంపెనీలో అమెరికాలో కొన్ని సంవత్సరాలు, ఒక 6.5 సంవత్సరాలు అంతకాలం ఉన్నాడు. ఆ టైంలో మేము కూడా ఫ్యామిలీగా 2 సార్లు వెళ్ళాం. ఇద్దరు పిల్లలు పుట్టారు దానికి అక్కడే అమెరికాలో. ఆ సందర్భంగా మేము 2 సార్లు వెళ్ళాం. ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో అదే కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క దీవెనలు నాకు ఏ విధంగా వచ్చాయంటే, ఒక విశ్వాసుని పెళ్లి చేసుకోవడం ద్వారా తను పిల్లల్ని ప్రభు కొరకు పెంచడం జరిగింది, చదువు నేర్పించడం జరిగింది. నేను ఉద్యోగంలో మినిస్ట్రీలో అటు ఇటు తిరుగుతున్నప్పటికీ కూడాను ఇప్పుడు అది కేవలం దేవుని కృప ద్వారానే ఇవన్నీ జరిగాయి అని చెప్పగలుగుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. యవన ప్రాయాలను రక్షించబడటం, విశ్వాసి అయినటువంటి భార్యను వివాహం చేసుకోవటం వల్ల మీరు ఒక బ్లెస్డ్ ఫ్యామిలీగా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా సమైక్య ఆంధ్రాలో అనేక కుటుంబాలకు మీ యొక్క 50 సంవత్సరాల ఈ యొక్క ఆత్మీయ ప్రయాణంలో, పరిచర్యలో మీరు దీవెనకరంగా ఉన్నారు అని నా మటుకు నేను విని సంతోషిస్తూ ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ యొక్క పరిచర్య క్రమంలో మీరు మరొక 2 పేర్లు ప్రస్తావన తీసుకొచ్చారు. జగజ్జీవన్ రాయ్ గారు అని, ఒంగోలు EU పరిచర్లో వారు ఎంతో ప్రభావవంతమైనటువంటి వ్యక్తిగా నేను విన్నాను. అలాగే చీరాల్లో జోషికే రాయ్ గారు, వారు కూడా ఒక ప్రభావవంతమైన వ్యక్తి. కృష్ణ గారి తర్వాత మీ నోట్లో నుంచి వచ్చిన మరొక 2 పేర్లు చాలా చాలా సంతోషం. అయితే మీరు EU పరిచర్య మీ ద్వారా అనేక ప్రాంతాల్లో ఆ రోజుల్లో EU పరిచర్య పురుడు పోసుకుంది, తర్వాత స్థానికంగా EUs ప్రారంభించబడ్డాయి అని వినటం చాలా సంతోషం. అయితే మీరు ఉమ్మడి ఆంధ్రాగా ఉన్నప్పుడు USIAP అని అనేవారు. USIAPతో మీకు ఉన్నటువంటి అనుబంధం, మీరు స్టేట్ సెక్రటరీగా కూడా పనిచేశారని నేను విన్నాను. సో అనుభవాలు కొంచెం పంచుకుంటారా? అవును, ముందు అప్పుడు రాష్ట్రం అంతటే కూడా సర్కార్స్ కింద విభజించారు. సదరన్ సర్కారు, నార్దర్న్ సర్కారు, అలాగే తెలంగాణ, ఈస్ట్ తెలంగాణ, వెస్ట్ తెలంగాణ అని ఇట్లా. నార్దర్న్ సర్కార్లో రీజినల్ సెక్రటరీగా పనిచేసిన తర్వాత స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పనిచేశాను. నేను పనిచేస్తున్న దినాల్లో జూలియస్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, తర్వాత జగజ్జీవన్ రాయ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు కూడాను నేను అంత మటుకు అవుట్రీచ్ మినిస్ట్రీ చేయడం అనేటువంటిది నాకు ఇంట్రెస్ట్ కాబట్టి కొంతమందిని, ప్రధానంగా టీబీ ఫ్రాంక్లిన్ గారిని నల్గొండలో, నేను కోదాడకు ఆవిడ టీచర్కి ఉద్యోగం వచ్చిన తర్వాత జగ్గేపేట నుంచి కోదాడ వచ్చాం. అది ఎలా వచ్చామంటే, నిడదవోలులో ఈ USIAP స్టేట్ కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉండేవి జనవరి నెలలో. అప్పుడు రీజనల్ మీట్స్ జరుగుతూ ఉండేవి. తెలంగాణ రీజియన్ నుంచి ఒకరిద్దరు వచ్చేవారు, రేవంత్ అని, ఏఎస్ ఐజక్ అని ఇద్దరే వచ్చారు. ఒకసారి చెట్టు కింద మిగిలిన వాళ్ళంతా రౌండ్గా కూర్చొని సదరన్ సర్కార్స్, అలాగే మిగిలినటువంటి రీజియన్స్ నార్దర్న్ సర్కార్స్ వాళ్ళంతా కూర్చుంటే వీళ్ళిద్దరే ఉన్నారని నేను భారంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కూర్చొని తెలంగాణ గురించి ప్రార్థన చేశాను. అప్పుడు ఈ తెలంగాణ బస్సులు
నల్గొండ అంటే కోదాడ బస్సులు జగ్గైపేటలో కనిపించినప్పుడు నేను అనుకున్నాను, కోదాడ అనేది తెలంగాణలో పనిచేస్తే బాగుండని. నా వైఫ్కి ఉద్యోగం వచ్చిన వెంటనే నేను కోదాడ షిఫ్ట్ అయ్యాను. కోదాడలో స్టార్ట్ చేసాము. ఆడ తర్వాత మళ్ళీ అవుట్ రీచ్ మినిస్ట్రీ ప్రక్కన సూర్యాపేట వెళ్ళాం. ఆడ తర్వాత ప్రక్కన జగ్గైపేటలో స్టార్ట్ చేసాం. ఆడ తర్వాత నల్గొండ వెళ్ళాం, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రీచ్ అయ్యాం. ఆ విధంగా ఒక 10 స్థలాల్లో యూఎస్ స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత నేను అవుట్ రీచ్ మినిస్ట్రీ చేసినటువంటి స్థలాల్లో. అంతేకాకుండా నేను ఆశించింది ఏమిటంటే యుఎస్ఐ అనేటువంటి పేరు మారిస్తే బాగుండు అని అనిపించింది మనసులో. నాదంతా ఏంటంటే ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా ఇలా మారిస్తే బాగుండు, అలా మారిస్తే బాగుండు అని అంటూ ఉంటాను. అవతల వాళ్ళు అన్నీ వినరు కదా. విననప్పుడు కూడా నేను విసుగు చెందే మనిషిని కాదు, బలవంతం చేసే మనిషిని కాదు. కొంత ప్రయత్నం చేస్తాను, ప్రార్థన చేస్తాను. ఆడి తర్వాత వాళ్ళతో కోఆపరేటివ్గా ఉంటాను. ఆడి తర్వాత ఆ విధంగా ఉంటున్న దినాల్లో అంటే స్టూడెంట్స్ ఎస్ అనే పేరు ఉంది, జీ అనే పేరు లేదు. ఇప్పుడు గ్రాడ్యుయేట్స్కి వేరే ఆర్గనైజేషన్ ఉంటే మంచిది కదా అని యుఎస్ఐనే కాన్స్టిట్యూషన్ మార్చి నేనున్న కాలంలో దాన్ని గ్రాడ్యుయేట్స్ కూడా మెంబర్షిప్ ఇచ్చేలాగా దాంట్లోనే చేశాం. అయితే దాని తర్వాత మళ్ళీ వారు ఒరిజినల్ స్టేట్కి వెళ్ళారు. అయితే దాని తర్వాతే ఫెలోషిప్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అనేటువంటి పేరును నేను సత్యానందం బ్రదర్కి చెప్పాను. ఎందుకు చెప్పానంటే యుఎస్ఐ మినిస్టర్లో తనకు ఎక్కడో తేడా వచ్చింది. తను బయటకు వస్తానంటే ముందు రావద్దని చెప్పాను. ఎందుకంటే మనం దాని ద్వారా తిరిగి పుట్టాం కదా అని అన్నాను. అయితే తర్వాత తనను వాళ్ళు యుఎస్ఐ వాళ్ళే ఇష్టపడలేదు అని గమనించి సరే ఇది స్టార్ట్ చేయమని నేను చెప్పాను. ఆయన స్టార్ట్ చేశారు. అప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. అంటే గ్రాడ్యుయేట్స్ అనే పేరు వచ్చింది కదా, ఫెలోషిప్ ఆఫ్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్. కాబట్టి ఆ సంస్థకు కొంత దాని ద్వారా కొంత పని జరుగుతుంది. ఇద్దరు కలుస్తున్నటువంటి సంస్థ ద్వారా కొంత పని జరుగుతుంది అనే ఉద్దేశంతో దాంతో కూడా యుఎస్ఐ మినిస్ట్రీలో 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఆడి తర్వాత ఫెజ్తో నేను ఈ ఫెజ్ అనేటువంటి ఆర్గనైజేషన్ సింపుల్గా ఫెజ్ అని పిలిచేవారు, ఎఫ్ఈఎస్జి. నేను మచిలీపట్నం విజయవాడలో పనిచేస్తున్నటువంటి ఆ దినాల్లో ఒక 10 సంవత్సరాలు ఆ సంస్థతో కూడా నేను పనిచేస్తూ ఉన్నాను. కోదాడలో మరొక ప్రక్క చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీ తో పాటు ఈ సంస్థలో కూడా నేను కొన్ని సలహాలు ఇస్తూ దాంట్లో కూడా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా పనిచేశాను. ఆ దినాల్లో తమ్మిరాజు గారు ప్రెసిడెంట్గా పనిచేశారు. మీరు కూడా స్టాఫ్ వర్కర్గా పనిచేశారు. చాలా సంతోషం. అయితే ఈ ఎఫ్ఈఎస్జి అనేటువంటి ఈ కాలేజ్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ మధ్య పరిచయం చేసేటువంటి సంస్థ 1998లో ప్రారంభించినట్లుగా నాకు గుర్తు. సో మీరు ఈయూలో రక్షించబడినటువంటి 1974వ సంవత్సరం అన్నట్టున్నారు. అప్పటి నుంచి మీరు ఆ జర్నీ ఈయూలో కొనసాగింది. అది ఏ సంవత్సరం వరకు కొనసాగింది? ఎందుకంటే ఇది 1998లో ప్రారంభించారు కదా. సంవత్సరాలు నాకు సరిగ్గా గుర్తులేవు, కానీ 10 సంవత్సరాలు పైగానే యుఎస్ఐ మినిస్ట్రీలో కొనసాగిన తర్వాత దీంట్లో మరలా ఒక 10 సంవత్సరాలు పని చేశాను. కానీ ఒక ప్రక్క అప్పటికే నాకు కోదాడలో చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీ చేయాలని దేవుడు భారం ఇచ్చాడు. ఎందుచేతంటే ఒక ఆదివారం క్రైస్తవుల్ని పరిచయం చేసుకుందాం అని జగ్గైపేటలో ఉన్నప్పుడు కోదాడ వెళ్ళాను. ఆదివారం ఎక్కువ మంది క్రైస్తవులు కనిపిస్తారనంటే ఒక్క లేడీ కనిపించింది ఒక ఆదివారం నాకు మెయిన్ రోడ్లో. తర్వాత వేరే వీధిలోకి వెళ్ళిపోయి నాకు కనిపించలేదు. కాబట్టి ఎక్కువ మంది క్రైస్తవులు ఈ ఊర్లో లేరు అని అనిపించి సంఘాలు స్థాపించాలి అని సిఎస్ఐ సంఘానికి వెళుతూ, అలాగే హెబ్రోన్ ఫెలోషిప్కి మరొక సంవత్సరం వెళుతూ, ఒక సంవత్సరం అది ఒక సంవత్సరం ఇది వెళ్ళి ఆ విధంగా తర్వాత సంఘం స్టార్ట్ చేయాలి అని ఎందుకో ఆలోచన వచ్చింది. అప్పటికి నేను అద్దెంట్లో ఉంటున్నాను, అద్దెంట్లోనే స్టార్ట్ చేశాను. అలాగా 10 ఇళ్ళు మారాను. ఎందుకనంటే సంఘం అనేటప్పటికీ కొంతమందికి అబ్జెక్షన్ ఉంటుంది కదా, హాల్ ఉన్న ఇల్లు తీసుకుంటుండేవాడిని. కాబట్టి సంఘానికి 2-3 వస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత పరిచయాలు పెరిగాయి, ఎక్కువ మంది వచ్చారు. ఆ తర్వాత దినాల్లో బయట ఒక 2000 గజాలు స్థలం తీసుకున్నాం. అక్కడ అది కూడా ఎలా తీసుకున్నాం అంటే అక్కడ 175 సెంట్లు కొనేసేసి దానికి లేఅవుట్ చేసి ప్లాట్లు వేసి ఒక 16 మందికి 300 గజాలు చెప్పిన ఒక్కొక్కరికి ఇచ్చి వారి దగ్గర వారి ప్లాట్ కట్టిన డబ్బుల్లో నుంచి ఒక 2000 గజాలు చర్చికి కొని చర్చి పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది.
అలాగే చర్చ్ కూడాను, ఎందుకంటే అంతవరకు ఇంటర్ డినామినేషన్ మినిస్ట్రీ, EU మినిస్ట్రీ కాబట్టి ఈ చర్చ్ అనేటువంటి దాని మీద అవగాహన లేదు. మారేడుమిల్లిలో పనిచేస్తున్నప్పుడు ఒక చర్చి ప్రారంభించాం ఆ ఉద్యోగస్తులతో. అయితే ప్రేమ్ సాగర్ అనే ఒక సహోదరుడు కాకినాడలో బైబిల్ ట్రైనింగ్ అయ్యి అక్కడికి వచ్చాడు. అయితే తను ఇవాంజలిస్ట్గా వచ్చాడు, కానీ సంఘం ప్రారంభించి ఇలా చేద్దామంటే దానికి ఒప్పుకున్నాడు. ఆయన దానికి అప్పగించేశాం. కాబట్టి తర్వాత ఈ కోదాడలో సంఘం ప్రారంభించిన కారణంగా దాని ద్వారా కోడిపుంజుల గుడి అని, సిరిపురం అని, పాలవరం అని మరొక 3 సంఘాలు ప్రారంభించబడ్డాయి. ఈ 4 స్థలాల్లో కూడాను మందిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అటు తర్వాతనే ఈ సంఘాలన్నీ కూడాను ఈ సంఘాల స్థాపన కొరకు ఇవాంజలికల్ క్రిస్టియన్ చర్చెస్ అసోసియేషన్ ECCA అనేటువంటి సంస్థను కూడా రిజిస్టర్ చేయించడం జరిగింది కోదాడలోనే. కాబట్టి ఈ స్థలాలన్నీ కూడాను సొసైటీకే చెందుతాయి, వ్యక్తిగతంగా నాకు చెందవు. ఇప్పుడు కూడా దాని విషయంలో సంతోషపడుతుంది. సో మీరు ఎంతవరకు షేర్ చేసుకున్నటువంటి విషయాలన్నీ కూడా గమనిస్తే, మీరు కాలేజీ విద్యార్థిగా రక్షించబడి కాలేజ్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ మధ్య పరిచయం చేసి సుదీర్ఘకాలం, ఆల్మోస్ట్ 2 దశాబ్దాలు, ఆ తర్వాత ఒక్కసారి ఒక కాంట్రాస్ట్ కనిపిస్తూ ఉంది. ఈ విద్యార్థుల మధ్య ఇంటర్డినామినేషనల్ పారాచర్చ్ ఆర్గనైజేషన్ మధ్య పనిచేస్తూ ఒక్కసారి ఈ చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీకి మళ్ళటానికి గల కారణం, దారితీసిన కారణాలు, పరిస్థితులు ఏమై ఉంటాయి అంటారు? మొట్టమొదటిగా స్టూడెంట్స్ అనేటువంటి పేరే ఉంది, దీనికి గ్రాడ్యుయేట్స్ అనే పేరు ఉండాలి అనే తలంపు వచ్చినప్పుడు నేను ఆ పేరు పెట్టినటువంటి సత్యానందం పెట్టినటువంటి ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేయడం జరిగింది. ఇది ఇలాగుండగా ఓన్లీ కాలేజీ స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ మధ్య జరుగుతున్నటువంటి ఈ పరిచర్య చాలా చక్కగా జరుగుతుంది. కానీ ఈ పిల్లల యొక్క తల్లిదండ్రులు, తోబుట్టువులు, బంధువులు, వారి నేటివ్ ప్లేస్కి చెందినటువంటి గ్రామస్తులు, మరి అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ కాదు కదా, అందరూ కాలేజీ స్టడీస్ వరకు రావడం లేదు కదా. ఆ పరిచర్య జరగాలనంటే USI ద్వారా ఆ పరిచర్య జరగదు, అలాగే ఫెజ్ ద్వారా కూడా ఈ పరిచర్య జరగదు అని ఆలోచించినప్పుడు ఈ చర్చ్ ప్లాంటింగ్ అనేటువంటిది ఆలోచన వచ్చింది. సరే, చర్చ్ ప్లాంటింగ్ అనేటప్పటికీ స్థలాలు కొన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి కొంచెం ఆధిక్యతను ఆశించినటువంటి మనుషులు కొంత సమస్యను సృష్టించారు. ఆ తర్వాత ఫెలోషిప్ బిల్డింగ్ కొరకు ఫెలోషిప్ ఉండాలి అనేది ఆలోచన వచ్చినప్పుడు ఇవాంజలికల్ క్రిస్టియన్ ఫెలోషిప్స్ అసోసియేషన్ ECFA అనేటువంటిది మరొక ఆర్గనైజేషను రిజిస్టర్ చేయించాను. ఆ ఆర్గనైజేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లోకల్గా ఉన్నటువంటి యూనిట్స్కి ఇవాంజలికల్ క్రిస్టియన్ ఫెలోషిప్స్ అని పేరు పెట్టుకున్నాం. ఇవన్నీ కలిసి ఇవాంజలికల్ క్రిస్టియన్ ఫెలోషిప్స్ అసోసియేషన్కి వస్తాయి. అలాగే ఇవాంజలికల్ క్రిస్టియన్ చర్చెస్ ఇవన్నీ కలిసి ఇవాంజలికల్ క్రిస్టియన్ చర్చెస్ అసోసియేషన్ కిందకు వస్తాయి. ఇంకొక మాట కూడా చెప్తాను ఈ మధ్యలో, ఇవాంజలికల్ చర్చ్ అంటే సరిపోతుంది కదా, ఇవాంజలికల్ క్రిస్టియన్ చర్చ్ అని ఎందుకు అనాలి? చర్చ్ అంటేనే క్రిస్టియన్ చర్చ్ కదా అని మీరు నన్ను అడగచ్చు. USAలో జోసెఫ్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయన ఇలాగే ఇవాంజలికల్ క్రిస్టియన్ చర్చ్ ఆఫ్ సాక్రమెంటో అని పేరు పెట్టాడు. అంటే విజయవాడ చెందినటువంటి TLP సుధాకర్ గారు అని అక్కడ ఆయన సంఘాన్ని స్టార్ట్ చేశారు. సంఘాన్ని స్టార్ట్ చేయక మునుపు కూడా నన్ను అడిగారు ఆయన. జోసెఫ్ అక్కడ ఉండేవాడు, మా చిన్న అబ్బాయి. కాబట్టి జోసెఫ్ ఫ్యామిలీ, వారి ఫ్యామిలీ, ఇంకా 1 or 2 ఫ్యామిలీస్తో సంఘాన్ని స్థాపిస్తాము, చెయ్యొచ్చా, మనకు EU బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని అంటే, ఉంటే ఉంది, మన సంఘం స్టార్ట్ చేయడం చాలా మంచిది, అవసరం ఉంటే ఇక్కడ అని అన్నప్పుడు ఆయన ఈ పేరు పెడితే క్రిస్టియన్ ఎందుకు పెట్టారని అడిగాను. అక్కడ అమెరికాలో ఏం జరుగుతుందట, సిక్కు మతానికి చెందినటువంటి వారు సిక్ చర్చ్ అని పెట్టుకుంటున్నారంట. అలాగే హిందూ మతానికి చెందినటువంటి వారు హిందూ చర్చ్ అని పెట్టుకుంటున్నారంట. బుద్ధిస్టులు బుద్ధిస్ట్ చర్చ్ అని పెట్టుకుంటున్నారంట. కాబట్టి క్రిస్టియన్ చర్చ్ అని పెట్టుకుంటేనే కానీ ఇది ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రాదు, అందుకని నేను పెట్టాను అన్నాడు. అటు తర్వాత నేను అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత అప్పటి వరకు రూపాంతర ఇవాంజలికల్ చర్చ్ ఉన్నటువంటి మా చర్చ్కున్న పేరుని రూపాంతర ఇవాంజలికల్ క్రిస్టియన్ చర్చ్ అని పేరు మార్చాను. ఓకే, దానికి కారణం అది. కాబట్టి ఆ విధంగా చర్చ్ ద్వారా పరిచయం జరుగుతున్నప్పటికీ చర్చ్లో మరలా ఆల్ ఏజ్ గ్రూప్స్, లిటరేట్స్, ఇల్లిటరేట్స్, USI, ఫెజ్ ఇది కాకుండా
అందరి మధ్య పనిచేసే అవకాశం కలిగింది, చాలా సంతోషపడ్డాను. కానీ అది ముందుకు వెళుతున్నప్పుడు యుఎస్ఐ కానీ ఫెజ్ మినిస్ట్రీ అంత క్వాలిటేటివ్ మినిస్ట్రీ చేయలేకపోతున్నాం. అది గమనించాను. దానికి కారణం ఏంటంటే చర్చిలో అన్బిలీవర్స్ కొంతమంది మారు మనసు పొందినటువంటి వారు ఉంటారు. అందుకని ఈ బిలీవర్స్ని సపరేట్ చేసి ఒక ఫెలోషిప్ స్టార్ట్ చేసి ఆ ఫెలోషిప్ సంఘంలో పని చేయాలి అనే ఉద్దేశంతో ఎక్ఫా అనేది స్టార్ట్ చేసి దాని కింద లోకల్ లెవెల్లో ఈసీఎఫ్స్ పెట్టి ఈసీఎఫ్స్ను ప్రత్యేకంగా స్పిరిచువల్ మినిస్ట్రీలో ప్రధానమైనటువంటి భాగం ఫెలోషిప్ బిల్డింగ్ అండ్ చర్చ్ ప్లాంటింగ్. ఈ రెండు ఫెలోషిప్ బిల్డింగ్, చర్చ్ ప్లాంటింగ్ అని ప్రధానమైనటువంటి పరిచర్యలు క్రైస్తవ పరిచర్యల్లో. అయితే స్పిరిచువల్ మినిస్ట్రీలో ఇవాంజలిస్టిక్ మినిస్ట్రీ, రివైవల్ మినిస్ట్రీ, ఈ రెండు మినిస్ట్రీస్ ఈసీఎఫ్ ద్వారా మనం చేద్దాం. మిగిలినటువంటి కార్యక్రమాలు అనేకమైనటువంటివి సంఘంలో ఉంటాయి. దాదాపుగా 25 కార్యక్రమాలు సంఘం ద్వారా జరుగుతుంటాయి. పండుగలు అవనివ్వండి, లేకపోతే మిగిలిన ఫంక్షన్స్ అవనివ్వండి, బర్త్డేలు అవనివ్వండి, జ్ఞాపకార్థ కూడికలు, అవన్నీ కూడా సంఘ కమిటీ చేస్తుంది. ఫెలోషిప్ కమిటీ మాత్రం ఇవాంజలిస్టిక్ మినిస్ట్రీ అండ్ రివైవల్ మినిస్ట్రీ, దానికి సంబంధించిన ట్రైనింగ్స్ ఇవన్నీ చేయాలి అనే ఉద్దేశంతో చేయడం మొదలుపెట్టాం. గత 12 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల పైగా ఇది చేస్తున్నాం. మంచి రిజల్ట్ వచ్చింది. ఒక 10 సంవత్సరాలు యుఎస్ఐ మినిస్ట్రీలో ఉంటే, తర్వాత 10 సంవత్సరాలు ఫెజ్ మినిస్ట్రీ చేస్తూ చర్చ్ ప్లాంటింగ్లో ఉంటే, చర్చ్ ప్లాంటింగ్ కొరకు నేను ఒక 20 సంవత్సరాలు కేటాయించి పని చేసినప్పటికీ కూడాను అప్పుడు 40 సంవత్సరాలు అయిపోయింది ఈ మినిస్ట్రీలో ఉన్నటువంటి నా పీరియడ్. ఆడి తర్వాత ఇంకొక 12 సంవత్సరాల నుంచి, గత 12 సంవత్సరాల నుంచి ఈ 12 సంవత్సరాల్లో ఈ ఫెలోషిప్ బిల్డింగ్ మీద కాన్సన్ట్రేట్ చేశాను. అంటే నా ఈ 52 సంవత్సరాల ఆత్మీయ యాత్రలో ఈ పీరియడ్స్లో నేను ఈ పని చేస్తూ ఫలితాలని చూడగలిగాను. కొంత మార్పులు చేస్తూ వస్తున్నప్పటికీ కూడాను నాకు బాగా సంతృప్తి ఉంటుంది. ఇది మిగిలినటువంటి వారు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు, నేను 20 సంవత్సరాలు మా వయసులో మారు మనసు పొందితే ఆడి తర్వాత 52 సంవత్సరాలు గడిచింది. నా వయసు 72 సంవత్సరాలు. ఇక నేను ఎప్పుడూ ముందుగానే చెప్పాను కదా, నేను ఫైనల్ స్టేజ్, ఫైనల్ గేమ్లో సెమీఫైనల్ కదా, ఫైనల్కి వచ్చేసాను అనుకుంటా ఉంటానని. అందుకని ఈ విషయాల గురించి అప్పుడప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫెలోషిప్ మెంబర్స్కి చెప్తూ ఉంటాను, దీన్ని ఇలాగ ఆర్గనైజ్ చేసుకోవాలని చెప్తూ ఉంటాను. కాబట్టి స్పిరిచువల్ మినిస్ట్రీలో మరి లోకల్ మినిస్ట్రీ, అవుట్రీచ్ మినిస్ట్రీ మాత్రమే కాకుండా పైనీరింగ్ మినిస్ట్రీ అండ్ మిషనరీ మినిస్ట్రీ చేసే అవకాశాన్ని కూడా దేవుడు కలిగజేశాడు. ఎలాగనంటే ఒరిస్సా రాష్ట్రం వెళ్ళాం, ఒరిస్సా రాష్ట్రంలో పనిచేసాం 2 స్థలాల్లో. అలాగే తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లిలో పనిచేసాం, అలాగే చింతూరు దగ్గర పనిచేసాం. అలాగే ఒరిస్సా రాష్ట్రంలో మధ్యపాక అనేటువంటి ఊరిని కేంద్రంగా తీసుకుని అక్కడ కొంత పైనీరింగ్ మినిస్ట్రీ చేసాం. అంటే పైనీరింగ్ మినిస్ట్రీకి వెళ్తున్నప్పుడల్లా సోషల్ సర్వీసు చేస్తేనే ప్రజలు మన దగ్గరికి వస్తారనే ఉద్దేశంతో ఈ యొక్క బట్టలు కలెక్ట్ చేసి, పాత బట్టలు కలెక్ట్ చేసి కొన్ని కొత్త బట్టలు కొని పిల్లలకు, యవనస్తులకు, పెద్దలకు దుప్పట్లు, రగ్గులు ఇవన్నీ తీసుకెళ్తా ఉన్నాం. ఇది ఆలోచన. అంటే ఒక ప్రక్కన స్పిరిచువల్ మినిస్ట్రీలో సంతృప్తి కలిగి ఉందన్నారు కదా, మళ్ళీ సోషల్ సర్వీస్ ఎందుకు మీరు చేశారు అని మీరు నన్ను అడగకముందే చెప్తున్నాను నేను. అదేమిటంటే నేను మారేడుమిల్లిలో పనిచేస్తున్నప్పుడు ఒక వింత సంఘటన నేను చూశాను. అది తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాలి. అదేమిటంటే అక్కడ టాయిలెట్స్ ఉండవు కాబట్టి ఇళ్లలో బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు నేను ఒక గ్రూప్ ఆఫ్ లేడీస్ బట్టలు ఇప్పేసి ఓ చెట్టు క్రింద అక్కడ ఉన్నారు. ఆశ్చర్యపోయారు, ఎందుకు ఈ విధంగా ఉన్నారు అని నేను కళ్ళు మూసుకొని వెనక్కి వచ్చి అడిగాను. వాళ్ళు చెప్పారు, వారంలో ఒకరోజు, అది గురువారం అనుకుంటాను, వాళ్ళకు ఉండేది ఒకే బట్ట, అది చీర అవనండి, వాణి అవనండి, టవల్ అవనివ్వండి, గుడ్డ అనండి, ఏదేనానండి, అది దాన్ని ఆ వాగులో ఉతుక్కొని, అంటే మళ్ళీ రిన్ సోపులు ఇది అంతా ఏముండో, ఆ వాగులో ఉతుక్కొని అది మళ్ళా ఆరేటంత వరకు కూడా ఆ బోర్డులతో ఉంటారు వాళ్ళు చెట్టు కింద. మగవాళ్ళు మనం ఎప్పుడు వెళ్ళం, మాకు తెలుసు. కాబట్టి మీరు కొత్తగా ఈ ఊరు వచ్చిన ఆఫీసర్ మీరు వెళ్తున్నప్పుడు నేను చూశాను, నేను చెప్పాలనుకున్నాను కానీ చెప్పడానికి ధైర్యంతో చెప్పలేకపోయినాను. స్నేహితుడు అన్నాడు, ఉండాల్సింది, నాకు చాలా బాధ అయింది. ఆ తర్వాత నుంచి ఆ రోజు నేను అటు వెళ్ళలేదు, కానీ అది మనసులో ఉంది. ఈ చర్చ్ మినిస్ట్రీ, చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీ, ఒక తర్వాత స్పిరిచువల్ ఫెలోషిప్ బిల్డింగ్ మినిస్ట్రీ చేస్తూ
ఆ కోదాడలో ఉన్నటువంటి వారికి ఒక సందర్భంలో ఇది చెప్తే అక్కడ ఉన్నటువంటి వారు మనం సోషల్ సర్వీస్ కూడా చేద్దాం అని మొట్టమొదట రగ్గులు కలెక్ట్ చేశారు, రగ్గులు కొన్నారు, రగ్గులు తీసుకెళ్ళి ఇచ్చాం. ఆడి తర్వాత చీరలు, పాత చీరలు కలెక్ట్ చేసాం, 100 కొలది. ఇప్పటికీ ఒక 10-12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఈ 10-12 సంవత్సరాల కాలంలో కనీసం ఒక 12 ట్రక్స్ ఆఫ్ క్లోత్స్, ఎక్కువ భాగం ఓల్డ్ క్లోత్సే, చిన్నపిల్లలకు మిగిలినటువంటి వాళ్ళు కొన్ని కొత్త బట్టలు తీసుకెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడాను ఇదిగో రేపు దినాన్న మధ్యపాక అనేటువంటిది, అండ్ మధ్యపాక ఎక్కడంటే సీలేరు దగ్గర ఉన్నది, అదే ఒరిస్సాకు చెందింది, సీలేరేమో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ప్రాంతం. కాబట్టి ఇక్కడ నుండి చింతూరు మీదుగా భద్రాచలం మీదుగా చింతూరు మీదుగా ఆ ప్రాంతం వెళ్ళి ఒక 2 రోజులు ఒక దగ్గరగా 300 రగ్గులు కొన్నారు. అవి తీసుకెళ్ళి ఇవ్వాలని, దాంతోపాటు కొన్ని చీరలు కూడా వచ్చాయి. అలాగే ఇక్కడ విజయవాడలో SFJ సోల్జర్స్ ఫర్ జీసస్ అనేటువంటి సంస్థ వారు కూడాను ఆ బట్టలు మేము ఇస్తాం, మీరు తీసుకెళ్ళండి అని చెప్పేసి చాలా మూటల బట్టలు ఇచ్చారు. ఆ బట్టలు కూడా తీసుకెళ్ళి ఆ సర్వీస్ కూడా మేము చేస్తూ ఉన్నాం. అటు తర్వాత ఈ సోషల్ సర్వీస్కు అందరూ చెయ్యాలనే ఉద్దేశంతో ఇవాంజలికల్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్, అలాగే యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్, మిగిలిన వాళ్ళు కూడా చేయాలి, సంఘస్థులు విశ్వాసులే కాకుండా విశ్వాసుల కొరకు ఎక్కువ, అలాగే మిగిలినటువంటి సంఘస్థుల కొరకు ఎక్కువ, అలాగే మిగిలినటువంటి వారు క్రైస్తవులు కాకపోయినప్పుడు కూడా మిగిలినటువంటి వారు మానవ దృక్పథంతో ఈ సోషల్ సర్వీస్ చెయ్యాలి, స్పిరిచువల్ మినిస్ట్రీ చేయకపోయినా అనే ఉద్దేశంతో వాళ్ళ కొరకు ఆల్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని మరొక 3 సంవత్సరాలు కూడా రిజిస్టర్ చేయించడం జరిగింది. ఇంత మాత్రమే కాకుండా సోషల్ జస్టిస్ జరగాలి, ప్రస్తుతానికి ఇంజస్టిస్ జరుగుతోంది. అంటే సోషల్ ఈక్వాలిటీ, రిలీజియస్ ఫ్రీడమ్ అనేటువంటివి లేవు. ఇంచుమించుగా ప్రతి వారంలో కూడాను సుప్రీంకోర్టు జడ్జిగా చేసినటువంటి, చీఫ్ జస్టిస్గా చేసినటువంటి గవాయి గారు ఆయన కూడా అంటా ఉన్నారు ఏమిటంటే సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం మనుషులకు జరగాలి అని అంటా ఉన్నారు. అది వారు చెప్తే నేను నేర్చుకోవడం కానీ బైబిల్ నుంచి నేర్చుకున్నాను. అది నీరు పారినట్లుగా న్యాయం జరగనీయుడి అనేటువంటి మాట ఆమోస్ గ్రంథం 5:24లో ఉన్నటువంటి మాటను బట్టి నేను ఒప్పించబడి దానికి సంబంధించినటువంటి ఆ 3 సంస్థలు రిజిస్టర్ చేయించడం జరిగింది. అటు తర్వాత రాబోయే దినాల్లో ఇంకా సోషల్ జస్టిస్ కొరకు ఒక సంస్థ, సోషల్ సర్వీస్ కొరకు మరొక 3 సంస్థలు, ఇవాంజలికల్ క్రిస్టియన్ సర్వీస్ ఏజెన్సీ, యునైటెడ్ క్రిస్టియన్ సర్వీస్ ఏజెన్సీ, ఆల్ సిటిజన్ సర్వీస్ ఏజెన్సీ అనే 3 సంస్థలను కూడా ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నాను. చాలా సంతోషం అండి, చాలా విషయాలు చెప్పారు. ఒకవైపున స్పిరిచువల్ సర్వీస్ కనపడతా ఉంది, స్పిరిచువల్ మినిస్ట్రీ అండ్ సోషల్ సర్వీస్ కనపడతా ఉంది. సో ఎవ్రీ గుడ్ వర్క్ ఈస్ గాడ్స్ వర్క్, గాడ్స్ మినిస్ట్రీ అనే మాట కూడా మీరు చెప్తూ ఉంటారు. ఎవ్రీ గుడ్ వర్క్ ఈస్ గాడ్స్ వర్క్. సో అల్టిమేట్ గా మనకు అర్థం అవుతున్న విషయం ఏంటంటే, మీరు చెప్పినటువంటి విషయాలను బట్టి ఒకవైపున కాలేజ్ స్టూడెంట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ మినిస్ట్రీ జరుగుతూ ఉంది, కొంతమంది ప్రత్యేకంగా చిన్నపిల్లల మధ్య పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు. అయితే చర్చ్ అనేది అల్టిమేట్ గోల్ ఈస్ చర్చ్ ప్లాంటింగ్. ఏ మినిస్ట్రీ చేసినా సరే చర్చ్ ప్లాంటింగ్, ఈ ఫారా చర్చ్ మినిస్ట్రీ చేస్తున్నటువంటి ఫెలోషిప్ బిల్డింగ్ మినిస్ట్రీలో చేస్తున్న వాళ్ళైనా చేయాలి, లేకపోతే వేరే వాళ్ళ చేత చేయించాలి. అంటే డూ ఇట్ ఆర్ గెట్ ఇట్ డన్. సో చర్చ్ ద్వారా అన్ని రకాల పరిచర్యలు చేయడానికి చర్చ్ అనేది ఒక ప్లాట్ఫామ్ గా కనపడతాం. కంప్లీట్ మినిస్ట్రీ. చర్చ్ స్టార్ట్ చేస్తేనే మనుషులకు అవసరమైనటువంటి అన్ని పరిచర్యలు దాని ద్వారా జరిగిపోతాయి. స్పిరిచువల్ మినిస్ట్రీ ఫెలోషిప్స్ ద్వారా జరిగినప్పటికీ మిగిలినటువంటి అది రిలీజియస్ సర్వీస్లో ఏమైనా ఉండే, లేకపోతే ఇంకోటి ఇవన్నీ కూడా మరి జరగాలి కదా, పెళ్ళిళ్ళు జరగాలి, తర్వాత బాప్తిస్మాలు జరగాలి, మరి ఇవన్నీ కూడా జరగాలంటే చర్చ్ ప్లాంటింగ్ కూడా అవసరం. అవును. సో చర్చ్ హ్యాస్ టు డూ సో మెనీ కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీస్ అనేది అర్థమవుతా ఉంది. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే అన్ని స్థానిక సంఘాలు లేదా అన్ని క్రిస్టియన్ చర్చెస్ అన్ని రకాల పరిచర్యలు చేయలేకపోవటాన్ని బట్టి కాబోలు కొన్ని పారాచర్చ్ మూమెంట్స్ లేదా పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ సంఘానికి అనుబంధంగా దేవుడు లేపుకోండి అని చెప్పేసి మనం అనుకోవచ్చు అంటారా? తప్పనిసరిగాను నేను నమ్ముతుంది ఏంటంటే పాత నిబంధన కాలంలో కూడాను ప్రీస్ట్లీహుడ్ ఉంది, యాజకత్వం ఉంది, దేవాలయంలో యాజకులు పనిచేసేటటువంటి ఆ పద్ధతి ఉంది. అది ఉండగా
దేవుడు యాజకులు అనే వర్గం కాకుండా వేరే ప్రవక్తను లేపాడు. ప్రాఫిటిక్ మూమెంట్ని దేవుడు లేపాడు. అలాగే ఇప్పుడు సంఘాలు ఉండగా సంఘం ద్వారా జరగాల్సినటువంటి స్పిరిచువల్ మినిస్ట్రీ, ఇవాంజలిస్టిక్ మినిస్ట్రీ, రివైవల్ మినిస్ట్రీ అని చెప్పనే ఈ రెండు ప్రధానంగా జరగాలి. అయితే మిగిలినటువంటి అనేకమైన కార్యక్రమాలు సంఘం ద్వారా జరిపించాలి కాబట్టి ఆ కమిటీ సభ్యులు, ఆ పెద్దలు జరిపిస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది అవిశ్వాసులు కూడా కొన్ని సంఘాల్లో సంఘ కమిటీల్లోనికి వచ్చేసారు, మెంబర్స్ అయిపోయారు. అందుకని ఈ స్పిరిచువల్ మినిస్ట్రీ, ఆ జరగాల్సినటువంటి మినిస్ట్రీ వాళ్ళు జరిపించలేరు కాబట్టి జరిపించలేకపోతున్నారు. అందుకని దేవుడు పారాచర్చ్ మూమెంట్స్ని దేవుడు లేపాడని నేను నమ్ముతున్నాను ప్రగాఢంగా. ఈ పారాచర్చ్ మూమెంట్స్లో యుఎస్ అనేటువంటిది కాలేజ్ స్టూడెంట్స్ మధ్య పనిచేస్తూ ఉంటుంటే, ఇండియన్ ఇవాంజలికల్ మిషన్ అనేది ట్రైబల్స్ మధ్య పనిచేస్తూ ఉంటుంటే, కేవలం నార్త్ ఇండియాలో ఉన్న 11 స్టేట్స్ మధ్య పనిచేయడానికి ఫ్రెంచ్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ దేవుడు లేపితే, అలాగే మరి చర్చ్ రివైవల్ కొరకు, స్పిరిచువల్ మినిస్ట్రీ కొరకు ఈ యక్ఫా అనేటువంటి మినిస్ట్రీ మన ద్వారా లేపితే, ఇవన్నీ కూడా దేవుడు లేపినటువంటి పారా చర్చెస్. అయితే ఈ పారా చర్చెస్లో ఉన్న వాళ్ళంతా కూడా సంఘ సభ్యులే. అవును, చర్చెస్లో ఉండి ఆరాధన చేయాల్సిందే. ఆ విధంగా ఆ పరిచర్య యొక్క ఫలితం రక్షించబడినటువంటి వారిని సంఘంలో చేర్చాల్సిందే అల్టిమేట్గా. చాలా చక్కని విషయాలు వివరిస్తూ వచ్చారు. సో మీరు యుఎస్ఏ తర్వాత ఫెజ్ తర్వాత చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీలోకి వచ్చిన తర్వాత విశ్వాసులకు ఒక సహవాసం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈసీఎఫ్ఏ ప్రారంభించామని చెప్పారు. అవును, విశ్వాసులు అందరూ, వాళ్ళు చదువుకున్న వాళ్ళైనా చదువుకోలేనైనా అందరూ కలిసి ఫెలోషిప్ ఉండాలి. ఇవాంజలికల్ క్రిస్టియన్ ఫెలోషిప్స్ అసోసియేషన్, అది సంస్థ, సెంట్రల్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ కింద తెలంగాణలోను, ఆంధ్రలోను, ఆయా ప్రాంతాల్లో లోకల్ ఈసీఎఫ్స్, ఇవాంజలికల్ క్రిస్టియన్ ఫెలోషిప్స్ ఫామ్ అయ్యి ఇప్పటికే నర్సాపూర్లో, అలాగే కైకలూరులోను, విజయవాడలోను, వినుకొండలోను, హైదరాబాద్లోను, ఇంకా ఆయా ప్లేసెస్లో చాలా అద్భుతంగా పరిచర్య జరుగుతూ ఉంది. మంచి ఫలితాలు ఇస్తున్నట్టుగా మీరు చెప్పారు. ఈ సంవత్సరం దసరా హాలిడేస్లో కూడా ఒక 5 ప్లేసెస్లో 5 హోప్ క్యాంప్స్ కండక్ట్ చేయగా అనేక మంది ప్రభుని రక్షకునిగా, సొంత రక్షణగా అంగీకరించినట్లుగా మనం చూడగలిగాం. అది చాలా చాలా సంతోషం. అలాగే ఈసీసీఏ, ఇవాంజలికల్ చర్చెస్ క్రిస్టియన్ చర్చెస్ అసోసియేషన్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీ కొరకు మీరు ప్రారంభించారు అనే విషయం కూడా చెప్పారు. అదేవిధంగా ఈసీడబ్ల్యూఏ, యక్వా, ఆల్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటువంటిది ప్రారంభించామని చెప్పారు. తర్వాత యక్వా, ఈసీడబ్ల్యూఏ, యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటువంటివి. అవి ఎందుకు కేవలం క్రిస్టియన్స్కే కాకుండా మరి క్రైస్తవేతలకు కూడా మరి న్యాయం జరగాలి, సామాజిక న్యాయం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ స్టార్ట్ చేసామని చెప్తూ ఒక చక్కని మాట అన్నారు. ఏంటనంటే మరి ఈ యొక్క స్థలాలు ఏవైతే పర్చేజ్ చేశారో, అలాగే పరిచర్య ఏదైతే మీరు జరిగిస్తున్నారో దీన్ని మీరు సొసైటీగా ఈ పేరులతో రిజిస్టర్ చేశాం అని చెప్పారు. ఎందుకంటే మీ తదనంతరం కూడా ఆ పరిచర్య కొనసాగాలి, ఫ్లోరల్ లీడర్షిప్ అనేది ఉండాలి. 1 మ్యాన్ షో లాగా, 1 మ్యాన్ ఆర్మీ లాగా ఉంటే అది ఎప్పటికైనా కూడా కూలిపోతుంది, ముందుకు వెళ్ళదు అనేటువంటిది మీరు బలంగా నమ్ముతూ, అదే ప్రకారంగా ఏది కూడా మీరు ఓన్ చేసుకోకుండా, ఆస్తులు కానీ ఇంకోటి ఓన్ చేసుకోకుండా ఇదంతా కూడా ఫ్లోరల్ లీడర్షిప్ కింద మీరు రిజిస్టర్ చేసామని చెప్తున్నారు. ఇప్పుడు మరి కొంతమంది ఇండిపెండెంట్గా, వ్యక్తిగతంగా ఈ ఫ్లోరల్ లీడర్షిప్ అనేది లేకుండా మరి కొంతమంది పరిచయం చేసేవాళ్ళు ఉన్నారు. మరి ఫ్లోరల్ లీడర్షిప్, సింగులర్ లీడర్షిప్ అంటే ఒక వ్యక్తిని బేస్ చేసుకొని పరిచర్య జరగటం, ఈ రెండిటి మధ్య తేడా, అలాగే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అవి మీరు ఏమన్నా మీకున్న అనుభవంలో నుంచి వివరిస్తారా? ఓకే, ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి విజయ్, అది ఏమిటంటే సిద్ధాంతాలు, బైబిల్ యొక్క సిద్ధాంతాలు, పునాది పాఠాల్లో మార్పు రాదు, ఇప్పటికీ మార్పు చేయలేము మనం. విధానాల్లో మార్పు వస్తుంది ఫ్రమ్ టైం టు టైం. ఓకే, ఇప్పుడు నేను చెప్పాను సొసైటీ సిస్టము దీంట్లో పెట్టాము, ఏ సొసైటీ ప్రారంభించినా కూడా అని నేను చెప్పాను. నాకు అలాగ అనిపించింది. అయితే నేను మిగిలినటువంటివి కరెక్ట్ కాదు అని నేను చెప్పను ఎప్పుడు కూడాను. ఎందుచేతనంటే ప్రస్తుతం ఈ దినాల్లోనే అసలు రిజిస్ట్రేషన్కి ఆటంకాలు, ఎన్నో రకరకాల వ్యతిరేకతలు వస్తూ ఉన్నాయి. ఈ సిచ్యుయేషన్లోనూ హౌస్ చర్చెస్ మరలా ప్రారంభంలో ఏ విధంగా ఇంటి సంఘాలు వచ్చాయో ఇప్పుడు ఓన్ హౌసెస్లో సంఘాలు ఏర్పడతా ఉన్నాయి.
దేవుడు చేయించినటువంటి పని అది శాశ్వతమైన పని. ఇప్పుడు కూడా మనం దాన్ని అర్థం చేసుకోవాలి, దీన్ని అర్థం చేసుకోవాలి. ఒక విధంగా ఈ ఇంటిలోనే ప్రారంభించి ఆ ఫ్యామిలీ ఒకటే మేనేజ్ చేస్తుంది. ప్రభు కొరకు నమ్మకంగా ఉన్నంతకాలం దేవుడు ఆ ఫ్యామిలీని వాడుకుంటాడు, పిల్లలు వాడుకుంటాడు. వారు ప్రభు కొరకు సేవ చేస్తున్నంతకాలం వారి ద్వారా అనేక మంది రక్షించబడతారు, అన్ని కార్యక్రమాలు జరిగిపోతుంటాయి. ట్రస్ట్ మేనేజ్మెంట్ అని మరొకటి ఉంది. అంటే కొన్ని ఫ్యామిలీస్ కలిసి ఒక ట్రస్ట్ కింద ఏర్పడతారు. దాని ద్వారా కూడా కొంత ఇదే పని జరుగుతూ ఉంది. ఇది ఎప్పుడంటే మనుషుల్లో భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, అంటే ప్రభుని ప్రేమించినప్పుడు ఒకరినొకరు ప్రేమించుకోలేరు, అప్పుడు ఆ ఆర్గనైజేషన్ ఆగిపోతుంది. అలాగే సొసైటీలోను కూడాను. అందుకని ఆత్మీయ పరిపక్వత ఉన్న మనుషులు ఉన్న చోట ఆత్మీయ పరిచర్య జరుగుతుంది. కాబట్టి ఈ విధానాల్లో రకరకాల విధానాలు ఉంటాయి. అది రిజిస్టర్డ్ అవ్వచ్చు, కొన్ని అన్రిజిస్టర్డ్ అవ్వచ్చు. ఈ రిజిస్టర్డ్ కొన్ని ఆర్గనైజేషన్స్ రిజిస్టర్ చేసాం, మరి అసలు అన్రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్స్ ఎన్నో ఉన్నాయి. జరిగిపోతూ ఉంది పరిచర్య, ప్రభు జరిపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేన్ని మనం విధానాలని తప్పుపట్టలేము. మీరు ఇవన్నీ కూడా ఎంత బ్రాడ్ మైండ్ తోటి ఇవన్నీ చెప్తా ఉంటే నాకు ఇది కొంచెం కష్టమైన ప్రశ్నే, కానీ మీకు సులభంగానే మీరు జవాబు చెప్తారు అనుకుంటా ఉన్నాను. మీ గురించి నేను విన్నటువంటి విషయం, రూజ్వెల్ట్ గారు అంటే చాలా స్ట్రిక్ట్ పర్సన్. ఆయన ఏదన్నా ఒక డెసిషన్ తీసుకుని దానికి కట్టుబడి ఉంటాడు, ఆయన మారడు, ఆయన ఇంతే అనేటువంటి మాటలు కొంతమంది నుంచి నేను విన్నాను. అయితే మీరు చెప్తున్నటువంటి వివరణ చూస్తుంటే దీనికి చాలా భిన్నంగా నాకు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మీరు చాలా బ్రాడ్ మైండ్ తోటి, చాలా బిబ్లికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, బైబిల్ కోణంలోను, చాలా విశాలమైన దృక్పథంలోను చాలా ఫ్లెక్సిబుల్గా మీరు ఉన్నారు. అంటే మీరు దీనికి ఎలాగా స్పందిస్తారు? అంటే మారాల్సిన చోట మారాలి, మారకూడని చోట మారకూడదు. మీరు చెప్పినట్టుగా డాక్ట్రిన్స్, సిద్ధాంతాలు మారవు, ఫామ్గా ఉండాలి. ప్రాక్టీసెస్, విధానాలు మారతాయి అని చెప్పారు. అక్కడ ఫ్లెక్సిబిలిటీ. బహుశా దీన్ని మరి మిమ్మల్ని అర్థం చేసుకునే విషయంలో వారు బహుశా పొరపాటు పడ్డారని తెలియదు. మరి మీరు స్టాండ్ తీసుకునే విషయంలో మీరు, ఎందుకంటే ప్లూరల్ లీడర్షిప్ అంటున్నారు కాబట్టి, ప్లూరల్ లీడర్షిప్ అన్నప్పుడు ఖచ్చితంగా అవతల వారి అభిప్రాయాలకి మనం ఖచ్చితంగా విలువనివ్వాలి. అలాగా మీరు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఎంతవరకు కూడా ఈ ఆర్గనైజేషన్ 2 సంవత్సరాలుగా ఈ ప్లూరల్ లీడర్షిప్ కింద కొనసాగింది అని మనం అనుకోవాల్సి ఉంటుంది. నా యొక్క ఈ 52 సంవత్సరాల ఆత్మీయ యాత్రలో మొదటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా కమిటీలో ఉన్నాను నేను. కాబట్టి ఈ కమిటీ మీటింగ్స్ ఎలా జరుగుతాయి, ఏ విధంగా కొంతమంది అంగీకరించరో, ఏ విధంగా కొంతమంది కోఆపరేట్ చేస్తారో అనేటువంటి దాని మీద నాకు కొంత అనుభవం ఉంది. క్రొత్త ఆలోచన వచ్చినప్పుడు, నేను ముఖ్యంగా రిటైర్ అయి ఉన్నాను కాబట్టి ఎక్కువ ఆలోచించి రాసిందే రాయడం, మళ్ళీ దాని పేపర్ చింపేయడం, మళ్ళీ రాయడం, ఇవన్నీ తయారు చేసిన తర్వాత కమిటీలో పెడితే అంత కష్టపడి ఆలోచించి చేసిన తర్వాత ఇది వద్దులే అని అంటారు. అప్పుడు నేనేం బాధపడినాం. ఎందుకనంటే ఇప్పుడు దేవుని చిత్తం కాదేమో, గాడ్స్ టైం కాదేమో, ఇది మంచిదే కానీ వీళ్ళు ఇంకా ఒప్పించబడడానికి కొంత టైం కావాలని చెప్పేసి దాన్ని విడిచిపెట్టకుండా మళ్ళీ ఇంకో కమిటీలో పెడతాను, ఈ సంవత్సరం చివరిలోనూ మళ్ళీ వచ్చి ఈ సంవత్సరంలోనూ. అది తర్వాత ఇది ఓకే అని అంటారు. ప్రైజ్ ద లార్డ్ అనుకుంటాను నేను. అప్పటికి వాళ్ళు ట్యూన్ అవుతారు. కొన్నిసార్లు నాకు వచ్చిన ఆలోచనలు నేను చెప్పినప్పుడు అంగీకరించినవి కూడా అలా ఉండిపోతూ ఉంటాయి. అవి నేను కూడా ప్రక్కన పెట్టేస్తూ ఉంటాను. అంగీకరించినటువంటి వాటితోటే ముందుకు వెళుతుంటాను. కాబట్టి ఈ కమిటీలో మీరు అన్నట్లుగాను, ఈ కమిటీలో ఉండే సభ్యులు ఏంటంటే అవతల వ్యక్తి చెబుతున్నప్పుడు వినేటట్లుగా ఉండాలి. డామినేట్ చేయడానికి ఉండదు అక్కడ. ఎందుకంటే ఆ కమిటీలో 7 ఉన్నారంటే ఒక 4 ఒక మాట అంటే 3 వినాల్సిందే. అందుకని ఆడ్ నెంబర్ కమిటీలను ఫామ్ చేస్తూ ఉంటారు. ఈ కమిటీ సిస్టమ్ EU మినిస్టర్లో ఉంది కాబట్టి, దాంట్లో నాకు అలవాటు ఉంది కాబట్టి అదే సిస్టంతో ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. తర్వాత దీంట్లో ఒక 7 విషయాలు ఉన్నాయి. అదేంటంటే మొట్టమొదట విశ్వాసులుగా తయారవుతారు. అటు తర్వాత విశ్వాసులు కొంత పరిపక్వ స్థాయిలోనికి, ఆత్మీయ పరిపక్వం చెందిన తర్వాత శిష్యులుగా మారతారు. విశ్వాసులు, శిష్యులు 2 రకాల మనుషులు ఇప్పుడు. సో వీరితో జనరల్ బాడీ ఏర్పడుతుంది ఎక్కడైనా సరే, ఏ సంస్థకైనా సరే. అటు తర్వాత వీరిలో నుండి మేనేజింగ్ బోర్డు అనేది ఒకటి వస్తుంది. మేనేజింగ్ బోర్డు అంటే ఏంటంటే, మరి అపోస్తలులు ఉండేవారు కదా 12 మంది, మిగిలినటువంటి వారికి కూడా బర్నబా, పౌలు, యూనికే, ఇటువంటి వాళ్ళు కూడా స్త్రీలు పురుషులకి అపోస్తలు అని పేరు వచ్చింది.
ఎందుకంటే వీరు అపోస్తులుడు చేసినటువంటి మిషనరీ మినిస్ట్రీ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ పేరు వచ్చింది. కానీ ఈ 12 మంది మాత్రం ప్రత్యేకమైనటువంటి వ్యక్తులు. వారు వేసినటువంటి పునాది, పాత నిబంధన కాలంలో ప్రవక్తలు వేసినటువంటి పునాది మీదే మనం ముందుకు వెళ్లాల్సి ఉంది. యేసుప్రభు మూలరాయి అయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:20 ప్రకారంగా యేసుప్రభు మూలరాయి అయితే వీళ్ళు పునాది రాళ్ళు. అందుకని వాళ్ళు అటువంటి వాళ్ళు. అంటే ఇప్పుడు మన సిస్టంలో అపోస్తులు ఆ 12 మంది లేరు ఇప్పుడు. అయితే మనం స్పిరిచువల్ మెచ్యూరిటీ ఉన్నటువంటి వాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు, అంటే జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించిన తర్వాత ఇక మరలా వెనక్కి తిరగనటువంటి వాళ్ళను మనం చూస్తాం. ఎంతైనా సరే రాజీ ఉండదు. అటువంటి వాళ్ళని 12 మంది అనే కాదు, కొంతమందిని మేనేజింగ్ బోర్డులో మనం పెట్టుకోవాలి. మేనేజింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోవాలి. జనరల్ బాడీలో ఉన్నటువంటి కొత్తగా చేరినటువంటి విశ్వాసులు, అలాగే డిసైపుల్స్గా తయారైనటువంటి వాళ్ళు, వీళ్ళు డైరెక్ట్గా ఎన్నుకుంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ కరెక్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ రాకపోవచ్చు. అందుకని మేనేజింగ్ బోర్డు అనేది ఫామ్ చేసుకుని జీవితాంతం వరకు కూడా వాళ్ళే ఆ బోర్డులో అపోస్తులు లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళ ద్వారా కమిటీ ఎన్నికైతే కరెక్ట్ కమిటీ వస్తుంది. అప్పటికి ఎంతమంది అయ్యారు? విశ్వాసులు, డిసైపుల్స్, శిష్యులు, మేనేజింగ్ బోర్డు, తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ. ఎప్పుడైతే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఫామ్ అయిందో కార్యనిర్వాహక వర్గం, వారికి పరిచారకులు అవసరం, మినిస్టర్స్ అంటే డీకన్స్ అవసరం. కాబట్టి డీకన్స్ అనేటువంటి మరొక గ్రూపు వస్తుంది. అక్కడికి 5వ గ్రూప్ అయింది. అటు తర్వాత క్రైస్తవ పరిచర్యకు వర్తమానికులు అవసరం. ఏ మీటింగ్ అయినా సరే వర్తమానికుడు సరిగ్గా లేకపోతే ఆ మీటింగ్ సక్సెస్ అవనట్లే, ఎంత చక్కగా మనం దాన్ని అరేంజ్మెంట్ చేసినప్పటికి కూడా. కాబట్టి వర్తమానికులు అవసరం, మెసెంజర్స్. అటు తర్వాత మరి ఈ ఎక్విప్పర్స్, వీరందరినీ కూడా ఎక్విప్ చేసేటటువంటి కొంతమంది సీనియర్ మెంబర్స్ కూడా అవసరం ఉంటుంది, అంటే ట్రైనర్స్. ఇప్పుడు 7 అయ్యారు: విశ్వాసులు, శిష్యులు, మేనేజింగ్ బోర్డ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ, తర్వాత డీకన్స్ అంటే మినిస్టర్స్, తర్వాత మెసెంజర్స్ అండ్ ఎక్విప్పర్స్ లేకపోతే ట్రైనర్స్ కూడా అంటాం. ఈ 7 రకాల ప్రజలు ఉన్న చోట ఎలా ఉంటుందంటే సామెతల గ్రంథంలో చెప్పినట్లుగాను ఆలోచనకర్తలు అనేకులుండిట రక్షణకరం అని ఉంది. అలాగే నాయకులు లేకపోతే అది అక్కడ నాశనం అని ఉంది. కాబట్టి ఆలోచనకర్తలు, నాయకులు, వీరంతా పరిచారకులు అంతా కలిసి పనిచేస్తున్నప్పుడు ఆ పరిచర్య ఎంత బాగుంటుందో, ఎంతమందికి అది ఆదరణ కలిగిస్తుందో, ఎంత చక్కగా అది ఒక క్రమమైన పద్ధతిలో అభివృద్ధి అవుతుందో మేము అనుభవపూర్వకంగా చూస్తూ ఉన్నాం. అవునండి, 100% అది ఏకీభవించాల్సిందే. చాలా చక్కని విషయాలు చెప్పారు. చాలా చాలా సంతోషం. మీరు ఇప్పటి వరకు చాలా మరి చర్చెస్ అండ్ పారాచర్చ్ ఆర్గనైజేషన్స్తో మీకున్నటువంటి, మీరే ప్రారంభించడం, దాన్ని కొనసాగించడం గురించి చెప్తూ వచ్చారు. ఇవి కాకుండా ఇంకా మీకు ఏ చర్చి రిలేటెడ్గా ఉన్నటువంటి పారాచర్చ్ ఆర్గనైజేషన్స్ తోటి మీకు సంబంధాలు ఉన్నాయి, వాటితో కూడా కలిసి మీకు పనిచేసినటువంటి అనుభవాలు ఉన్నాయా? గిడెన్స్ ఇంటర్నేషనల్ దాంట్లో లైఫ్ మెంబర్షిప్ తీసుకున్నాం. దానికి ఫైనాన్షియల్ సపోర్టు నేను కొంత అందిస్తూ ఉంటాను. అలాగే చదువుతున్న దినాల్లోనే ఈహెచ్సి ఇండియా ఎవ్రీహోమ్ క్రూసైడ్ అనేటువంటి సంస్థ ఆ దినాల్లోనే ఉంది. ఆ సంస్థ కూడాను నేను ఉద్యోగం వచ్చిన తర్వాత కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే విశ్వవాణి అనేటువంటి సంస్థ తర్వాత దినాల్లో పరిచయం అయింది, దానికి కొంత ఫైనాన్షియల్ సపోర్టు. అలాగే జెమ్స్ అని ఒక ఆర్గనైజేషన్ పరిచయం అయింది, బీహార్ వెళ్ళాం, చూసాం, అక్కడ చేసినటువంటి EU బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక ఆయనే దాన్ని స్థాపించి సోషల్ సర్వీస్ అండ్ స్పిరిచువల్ మినిస్ట్రీ 2 కలిపి చేస్తూ ఉన్నారు. ఆ గంభీరమైనటువంటి ఆ పరిచర్యను కూడా చూసాం, సేవను చూసాం. దాని గురించి కానీ, లేకపోతే ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ నుంచి కానీ, ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ గురించి కానీ, వీటికేమో ప్రేయర్ సపోర్టు నేను అందిస్తూ ఉంటాను. ఒక 3 సంస్థలకేమో ఫైనాన్షియల్ సపోర్టు. అయితే నేను ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యి నా టాలెంట్స్ని, గిఫ్ట్స్ని ఉపయోగించేది మాత్రం
ఫెలోషిప్ బిల్డింగ్ కొరకు స్థాపించినటువంటి ఇవాంజలికల్ క్రిస్టియన్ ఫెలోషిప్స్ అసోసియేషన్ స్థానికంగా ఈసీఎఫ్స్ ద్వారా జరిగే కార్యక్రమాల్లోనూ అలాగే చర్చ్ ప్లాంటింగ్లోనూ వినియోగిస్తూ ఉంటాను. చాలా సంతోషం. మీరు ఈ సుదీర్ఘమైనటువంటి ఈ ఆత్మీయ ప్రయాణంలో, పరిచర్య ప్రయాణంలో మీరు రీసెంట్గా యుఎస్ఐకి చెందినటువంటి జాన్ విక్టర్ గారు, మరి కర్నూలు ప్రాంతంలో వారు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్గా ఉంటూ సిండికేట్ బ్యాంక్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వారు లంగ్స్ ఇన్ఫెక్షన్ తోటి మరి ఇంట్లోనే ఉంటూ ఉన్నప్పుడు వారిని పరామర్శించడం రీసెంట్గా నేను విన్నాను, మీరు చెప్పగా విన్నాను. అలాగే మీరు పనిచేసినటువంటి ఫెజ్లో మరి చీఫ్ లోకో పైలట్గా పనిచేస్తున్నటువంటి బ్రదర్ రామారావు గారు కూడా మరి ఆ క్యాన్సర్ కారణం చేత రీసెంట్గా ప్రభు సంధికి వెళ్ళారు. వారి గురించి కూడా మీరు తెలిసిన వెంటనే వచ్చి పరామర్శించడం గురించి నేను విన్నాను. అంతేకాకుండా మరి ఎవరు మీకు పరిచయం ఉన్నా సరే ఎటువంటి భేదం లేకుండా ఎంతో ప్రేమతో, ప్రభు ప్రేమతోటి వారిని పరామర్శించడం, ఆదరించడం, ప్రార్థన చేయటం, ఈ వయసులో 72 సంవత్సరాల వయసులో కూడా మీరు అలుపెరగకుండా ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ చేతికి ఆ క్యాన్లా అనేటువంటిది మీరు విజయవాడ కోదాడ నుంచి మరి హాస్పిటల్లో మీకున్న చిన్న ఆరోగ్య సమస్యతోటి చూయించుకోవడానికి వచ్చి కూడా మరి ఈ రోజున ఈ విధంగా ఈ కార్యక్రమం చేద్దామంటే మీరు సమయం అనేది టైమ్ ఈజ్ లైఫ్ అని అంటూ ఉన్నారు. సమయం ఏ విధంగా అర్థం చేసుకోకూడదు అనేటువంటి ఉద్దేశంతో మీరు ఈ కార్యక్రమానికి ఒప్పుకోవడం చాలా సంతోషం. రిటైర్ అయిన తర్వాత కూడా మీరు 3 సంవత్సరాలు ప్రభు నాకు ఆయుష్ ఫుల్ టైం నీ యొక్క పరిచర్య చేసుకుంటాను అని అన్నప్పుడు ప్రభు మీకు ఆల్మోస్ట్ 14 సంవత్సరాలు అయిందన్నారు రిటైర్ అయ్యి. దేవుడు మీకు చక్కని ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా వాడుకుంటూ ఉండటం చాలా చాలా సంతోషం. మనం ముగింపులోనికి వెళ్ళే ముందు ప్రస్తుతం మరి మీరు యూఎస్ఏలో ఉన్నారు, తర్వాత ఫెజ్లో కూడా ఉన్నారు, ఎన్నో ఆర్గనైజేషన్స్తో మీరు సంబంధం కలిగి ఉన్నారు. మరి యూఎస్ఏలో ప్రజెంట్ మరి వృద్ధాప్యలో ఉన్నటువంటి దేవరాజు గారు, రాజమండ్రి దేవరాజు గారు అని అంటారు. చాలా అద్భుతమైన పాటలు వారు రాశారు, పాడతారు, మంచి మ్యూజిషియన్ కూడాను. అలాగే మరి ప్రజెంట్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు యూఎస్లో నుంచి వచ్చారు. రీసెంట్గా ప్రభు సంధికి చేరినటువంటి గంటల ప్రకాష్ గారు కూడా విద్యార్థి జోల్ ఎడిటర్గా ఉన్నారు, యూఎస్ నుంచి వచ్చారు. వారు కూడా మీతోటి మీ పరిచయం బహుశా ఉండి ఉంటుంది కదా. అలాగే రీసెంట్గా ఎంసీపీ గారు ఆర్టీఎఫ్లో వారు కనిపిస్తూ అనేక మంది దీవెనకరంగా వర్తమానాలు అందిస్తూ ఉన్నారు. సో ఎంసీపీ గారితో కూడా మీకు బహుశా అనుబంధం ఉండి ఉంటుంది, అది క్లుప్తంగా పంచుకుంటారు. నాకంటే పెద్దవారు, అయితే మా ఊరికి చెందినటువంటి వారు ఎంసీపాల్ గారు, నరసాపురం ప్రక్కన చిరమామిడి పిల్లని, అది నేటివ్ ప్లేసు. అలాగే ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారి యొక్క కూతురిని వారు పెళ్లి చేసుకున్నారు, సహోదరి సుగుణ. వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అలాగే జయనేంద్ర కుమార్ గారు, తర్వాత దీనబంధు గారు, వీరంతా ఏంటంటే నాకు మాదిరి చూపించినటువంటి వ్యక్తులు. వారిని అనుసరించిన కారణంగానే ఈ విధంగా ముందుకెళ్తున్నామని నేను అనుకుంటూ ఉంటాను. అలాగే ఎడ్వర్డ్ విలియమ్స్ కానీ, అలాగే హితా మినిస్ట్రీ ప్రారంభించినటువంటి బ్రదర్ సుధాకర్ గారు, మొండితోక సుధాకర్ గారు, తర్వాత శాంతి. మొండితోక సుధాకర్ స్టూడెంట్ లైఫ్ నుంచే మాకు తెలుసు, నేను అప్పుడే గ్రాడ్యుయేట్, ఆయన స్టూడెంట్. అలాగే ఎడ్వర్డ్ విలియమ్స్ కూడాను స్టూడెంట్గా నాకు తెలుసు. స్టూడెంట్ లైఫ్లోనే ఆయన మెసేజ్ ఇస్తూ ఉండేవారు. ఈ మినిస్ట్రీలో కార్యక్రమాలకి ఆయన్ని పిలుస్తూ ఉండేవాళ్ళు, కోదాడ జగ్గేపేటలో వర్తమానాలు అందించడానికి. కాబట్టి ఈ ప్రకాష్ గారు, వీరందరినీ కూడా దేవుడు దీవించాడు, వీరందరినీ వాడుకున్నాడు. వారి జీవితంలో వారి చాలా ఘనమైనటువంటి పరిచర్యలు, అంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా దేవుడు వాడుకుంటా ఉన్నాడు. దేవుని కొరకు నిలబడ్డటువంటి ఈ వ్యక్తిని కూడా దేవుడు విడిచిపెట్టడు. ఉదాహరణకు ఈ స్పిరిచువల్ మినిస్ట్రీలో 7 స్టెప్స్ ఉన్నాయి. ఏమిటది? మొట్టమొదటి ఎక్కడైనా సేవ చేయాలంటే పైనీరింగ్ మినిస్ట్రీ చేయాలి. ఏథెన్స్ పట్టణాన్ని తిరిగి చూచిన కారణంగా కదా ఏథెన్స్ పట్టణానికి అవసరమైనటువంటి వర్తమానాన్ని పౌలు అందించగలిగాడు. కాబట్టి మొట్టమొదటి ఎప్పుడు కూడా సర్వే, అంటే పైనీరింగ్ మినిస్ట్రీ జరుగుతుంది. ఆడి తర్వాత ఇవాంజలిస్టిక్ మినిస్ట్రీ జరుగుతుంది. వెళ్ళి సువార్త చెప్పి మళ్ళీ మన ఇంటికి వచ్చేసాడు. అయితే తర్వాత మిషనరీ మినిస్ట్రీ జరగాల్సిందే. ఏది తర్వాత ఫెలోషిప్ బిల్డింగ్, చర్చ్ ప్లాంటింగ్ జరగాలంటే, మిషనరీ మినిస్ట్రీ జరగాల్సిందే. అదేమిటి అని అంటే, చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు సమరయ దగ్గరికి వెళ్ళినప్పుడు మా దగ్గర ఇంకా కొన్ని రోజులు ఉండండి అంటే 2 రోజులు యేసు ప్రభు అక్కడ ఉండిపోయాడు. అలాగే ఎఫెసీ పట్టణంలో 3 నెలలు, ఆడి తర్వాత 2 సంవత్సరాలు అక్కడ పౌలు ఉండిపోయాడు. దట్ ఈస్ మిషనరీ మినిస్ట్రీ.
ఉండిపోవడం ఆ ప్రజల మధ్య. అటు తర్వాతనే ఫెలోషిప్, ఒక విశ్వాసులతో గుంపు ఏర్పడుతుంది, ఫెలోషిప్ బిల్డింగ్ ఏర్పడుతుంది. అటు తర్వాత చర్చ్ ప్లాంటింగ్ జరుగుతుంది. ఫెలోషిప్ బిల్డింగ్ ఎప్పుడైతే ఏర్పడుతుందో టీచింగ్ అండ్ ట్రైనింగ్ ప్రారంభమవుతుంది. చర్చ్ ఎప్పుడైతే ప్రారంభమైందో కేరింగ్ అండ్ కౌన్సిలింగ్ మినిస్ట్రీ ప్రారంభమవుతుంది. ఇప్పుడు 7 రకాల పరిచర్ల గురించి చెప్పేసాను నేను స్పీడ్గాను. ఒకటి ఏంటంటే పైనీరింగ్ మినిస్ట్రీ, ఇవాంజలిస్టిక్ మినిస్ట్రీ, తర్వాత మిషనరీ మినిస్ట్రీ, తర్వాత ఫెలోషిప్ బిల్డింగ్ మినిస్ట్రీ, టీచింగ్ అండ్ ట్రైనింగ్ మినిస్ట్రీ, చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీ, తర్వాత కేరింగ్ అండ్ కౌన్సిలింగ్ మినిస్ట్రీ. ఈ 7 రకాల పరిచర్యల్లో ఈ చాలామందిని దేవుడు వాడుకుంటాడు. బైబిల్ ట్రాన్స్లేషన్ మినిస్ట్రీలో ఉన్నానండి ఒక ఆయన ఈ మధ్య చెప్తున్నాడు. కాబట్టి మనకు తెలియని పరిచర్యలు కూడా చాలా పరిచర్యలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు సోషల్ సర్వీస్ గురించి కూడా చెప్పాను కదా, దాంట్లో కూడా 7 రకాల పరిచర్యల గురించి మనం మర్చిపోవద్దు. ఎందుకనంటే నర్సపూర్ చెందినటువంటి వాడు నేను. అక్కడ సోషల్ సర్వీస్ ఏ విధంగా వారు చేశారో స్కూల్స్ కాలేజీలు పెట్టడం వల్ల నేను కళ్ళారా చూశారు. అక్కడ సత్యనారాయణ గారు కానీ ఇప్పుడు డాక్టర్ కళ్యాణ్ గారు ఇంకా ఆ సేవలో కొనసాగుతూనే ఉన్నారు. దేవుడంటే తప్పనిసరిగా ఈ మొట్టమొదట సోషల్ జస్టిస్ జరగాలి, సోషల్ సర్వీస్ జరగాలంటే. అందుకనే విశ్వాసులు అనేటువంటి వాళ్ళు జస్టిస్ కొరకు ఇవాంజల్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా, సర్వీస్ కొరకు ఇవాంజల్ క్రిస్టియన్ సర్వీస్ ఏజెన్సీ ద్వారా చేస్తే బాగుంటుందని ఆ 2 సంస్థలు, ఒకటి ఆల్రెడీ రిజిస్టర్ చేసాం, మరొకటి రిజిస్టర్ చేయబోతున్నాం. జస్టిస్ ఏమిటంటే రిలీజియస్ ఫ్రీడమ్ కావాలి, తర్వాత సోషల్ ఈక్వాలిటీ కావాలి. ఈ దేశంలో ఇవి లేవు. మత స్వేచ్ఛ లేదు, సమానత్వం లేదు మనుషుల మధ్య. ఇది భయంకరమైనటువంటి దుస్థితి. అయితే ఇది తెలీదా పెద్దవాళ్ళకంటే తెలుసు, వాళ్ళకి తెలిసే చేస్తున్నారు, దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవునికి ఇష్టం కానటువంటి ఈ 2 కూడా ఈ దేశంలో నిర్మూలించబడాలి. దీని కొరకు విశ్వాసులు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు కొన్ని చేపలు విరిచి పంచిపెట్టి శిష్యులను పంచిపెట్టమన్నాడు. దానికంటే ముందు 50 మంది చెప్పినా 100 మంది చెప్పినా కూర్చోబెట్టండి అన్నాడు. అది జస్టిస్ అంటే. అందరూ కూర్చోబెట్టిన తర్వాతనే డిస్ట్రిబ్యూషన్కి పర్మిషన్ ఇచ్చాడు, ఆ రొట్టెలు ఇచ్చాడు, అందరికి అందిన కారణంగా దాంట్లో పురుషులు అంతమంది 5,000 మంది పురుషులని ప్రభు లెక్క చెప్పాడు. కాబట్టి ఈ దినాల్లో మన ముందు జస్టిస్ జరిగితే ఆ తర్వాత సర్వీస్ జరుగుతుంది. ఆ 2 జస్టిస్ కొరకు మనం చేస్తూ ఉంటుంటే సర్వీస్ కింద తప్పనిసరిగా ప్రతి మనిషికి కూడాను ఆహారం కావాలి, వస్త్రాలు కావాలి, నివాసం కావాలి. ఇవి కాకుండా ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ, మెడికల్ సర్వీస్, ఎడ్యుకేషన్ సర్వీస్ 2 అత్యవసరం. ఈ 2 కూడా నర్సపూర్లో చేసి చూపించారు. కాబట్టి స్పిరిచువల్ మినిస్ట్రీలో 7 స్టెప్స్ ఉంటే సోషల్ సర్వీస్లో కూడాను ఈ 7 స్టెప్స్ ఉన్నాయి. ఇది మనిషికి అవసరమైనటువంటి ఆహారం, వస్త్రాలు, వసతి, ఈ 3 కాకుండా ఎడ్యుకేషనల్ సర్వీసు, మెడికల్ సర్వీసు అక్కడికి 5 అయినాయి. అటు తర్వాత మనుషులకు అవసరమైనటువంటి మత స్వేచ్ఛ, ఎవరు ఏ మతాన్ని అనుసరించాలన్నా కూడా వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛ కొరకు అలాగే మనుషులందరూ సమానం దేవుని దృష్టిలో, ఆ సమానత్వం కొరకు అప్పుడు అంటే 7 సర్వీసెస్ అని 7 సర్వీసెస్ కొరకు మనం పనిచేస్తుండాలి. ఇంకొక విషయం ఏంటంటే విజయ్, ఎప్పుడు కూడా ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఇన్ని సేవలు చేయగలమా? చేయలేము. అప్పుడు మనం ఒక ప్రిన్సిపల్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే నువ్వు చేయగలిగినవి చేవి, నువ్వు చేయలేనటువంటివి వేరే వాళ్ళ చేత చేయమని చెప్పు. డూ ఇట్ ఆర్ గెట్ ఇట్ డన్. చక్కని మాట. సో మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా గమనిస్తూ ఉంటే అటు దేవుని కొరకు, దేశం కొరకు అవును కూడా అన్ని రకాల సర్వీసెస్ కవర్ అయిపోతా ఉన్నాయి. స్పిరిచువల్ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అవునండి. స్పిరిచువల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ కూడా మనం చేయగలం. అయితే గవర్నమెంట్ ఇంకా మిగిలినటువంటి ప్రైవేట్ ఏజెన్సీస్ సోషల్ వెల్ఫేర్ని గురించి ఆలోచించగలరు, వాళ్ళు స్పిరిచువల్ మినిస్ట్రీ చేయలేరు. అందుకని మనం సాధ్యమైనంత మట్టుకు స్పిరిచువల్ మినిస్ట్రీ చేయాలి. ఎందుకంటే అగ్నిలో నుంచి మనుషులను కొంతమంది లాగమని, అగ్ని నుంచి లాగమని ఉంది కదా యోధా పత్రికలో. ఆ మినిస్ట్రీ గవర్నమెంట్ చేయదు, సోషల్ సర్వీస్ చేస్తుంది. అందుకని ఇది మానేసి అది చేయొద్దు. అందుకని అపోస్తుల గారు 6వ అధ్యాయంలో మరి అపోస్తులు అదే మాట అంటారు కదా, ప్రార్థన, వాక్య పరిచర్య. ఇది జరగకపోతే మనుషులు
అగ్నిలో నుంచి బయటపడరు. ఆ పరిచర్య మేము మానడం ఉత్తమం కాదు, మేము దాంట్లో ఎడతగకుంటాం, మీరు ఇది చేయండి. ఎమర్జెన్సీ మినిస్ట్రీ అన్నారు మీరు దీన్ని. దాని ఎమర్జెన్సీ మినిస్ట్రీ, ఎమర్జెన్సీ అండ్ కంపల్సరీ మినిస్ట్రీ, స్పిరిచువల్. అవునవును, చాలా చక్కని విషయాలు చెప్పారు. మరి ముఖస్తుతి అని కాదు కానీ మరి మీరు అక్క ఇద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యుండి మరి రిటైర్ కూడా ఇద్దరు రిటైర్ అయ్యారు. అలాగే ఇద్దరు కొడుకులు కూడా ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా ఎప్పటి వరకు కూడా మరి చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీ చేస్తూ దేవుని యొక్క పరిచర్య కొరకు ధనాన్ని ఖర్చు పెడుతూ, సమయాన్ని ఖర్చు పెడుతూ, ప్రభు ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాల్ని ప్రజ్వలింపజేస్తూ, వినియోగిస్తూ ముందుకెడుతూ మరి పరలోకంలో దేవుడు మన కొరకు ఇల్లు కడుతున్నప్పుడు ఈ భూమి మీద ఎందుకు అని మీరు చాలా సరదాగా నవ్వుతూ చెప్తూ ఎప్పటి వరకు మరి ఎన్నో లక్షలు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కొనుక్కొని దాంట్లో ఒకవేళ హౌస్ కట్టాలన్నా సరే 50, 60, 70 లక్షలు లేకపోతే కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు. అంత డబ్బు ఒక ఇంటి కోసం భూమి మీద మనం ఎక్కువ కాలం జీవించాం, తాత్కాలికమైన జీవితమే కదా, పరలోకానికి వెళ్ళిపోతాం. అందుచేత ఆ అన్ని లక్షల రూపాయలు పరిచయ కొరకు ఖర్చు పెడితే ఎంత సేవ జరుగుతుంది, ఎంతమంది ప్రభువుని తెలుసుకుంటారని మీరు ఇప్పటివరకు కూడా సొంత ఇల్లు కూడా కలిగి ఉండకపోవటం అనేటువంటిది, దాన్ని ఎవరైనా అడిగినా సరే ఎంప్లాయీస్గా అయ్యండి మీరు ఏమీ ఇల్లు కట్టుకోలేదంటే చిరునవ్వుతోటి ప్రభు పరలోకంలో ఇస్తున్నాడు, ఇంకా ఇక్కడ ఎందుకు అని మీరు సంతోషంగా చెప్పిన సందర్భం గుర్తొస్తూ ఉంది. నిజంగా మీ జీవితం అనేక మందికి మాదిరికరం, ఆదర్శకరం. మరి ప్రభు మహిమార్థం మీరు జీవించినటువంటి జీవితాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ మీ యొక్క శాశ్వత జీవితం కూడా మరి ఏ విధంగా కాలేబులు, మోషేలు వృద్ధాప్యంలోకి వచ్చినా కానీ వారు మంచి శక్తి కలిగి, బలం కలిగి వారు ప్రభు కొరకు మరి జీవించారో, అలాగే మీరు కూడా మీ శాశ్వత జీవితం అంతా కూడా ఆరోగ్యాలతో, సంతోష సమాధానాలతో ఉండాలని అక్కని అలాగే పిల్లలను కూడా మరి ప్రభు దీవించి అనేకుల కొరకు దీవెనకరంగా ఉంచాలని, మీరు ఏదైతే ప్రారంభించారో లేకపోతే పరిచర్య చేశారో ఆ యొక్క పరిచర్య ఫలాలు అనేక మంది అనుభవిస్తూ ఉన్నారు. మరి అవి కంటిన్యూస్గా ప్రభు రాకడ వరకు కూడా ఈ యొక్క ప్రారంభించబడిన పరిచర్య కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీతో నాకు దాదాపుగా 25 సంవత్సరాలుగా ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి, అలాగే మీరు నాకు వన్ ఆఫ్ ది మెంటర్స్గా మరి అనేక విధాలు మా యొక్క వివాహాల విషయంలో మా కుటుంబంతో మీకున్న అనుబంధాన్ని బట్టి, వ్యక్తిగతంగా నాతో ప్రభు నాకు మీతో ఇచ్చినటువంటి అనుబంధాన్ని బట్టి, మీ దగ్గర నుంచి నేర్చుకున్న పాఠాలను బట్టి నేను ఎంతో ధన్యుణ్ణి. దాన్ని బట్టి ప్రభుని మిక్కిలి స్తుతిస్తూ ఇంత విలువైన విషయాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మరొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఇది ఏమిటంటే దేవుని యొక్క రక్షణ మరి పిల్లలకు కూడా ఇచ్చాడు. పిల్లలు రక్షించబడి వారు చేయగలిగిన సేవ వారు కూడా చేస్తూ ఉన్నారు. అలాగే మీరు అన్నారు ఆ డబ్బుల్లో నుంచి సేవకు ఎక్కువ ఖర్చు పెడుతున్నదని. అది దేవుడిది, అది దేవుని సొమ్ము దేవునికి ఇచ్చేది ఇచ్చేస్తున్నాం అంతే, అది మంద కాదుగా. కాబట్టి అంతా దేవునిదే, దాంట్లో నుంచి కొంత దేవునికి ఇస్తా ఉన్నాం. అలాగే నేను చేసింది ఎక్కువేం కాదు, చేయగలిగింది కూడా చేయలేనటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి, చేసింది చాలా తక్కువ. కానీ నాకంటే ఇంకా ఎక్కువగా అందరూ చెయ్యాలని, ముఖ్యంగా చిన్న వయసులో రక్షించబడినటువంటి వారు ఊరికే ఒక సంస్థ నుంచి ఒక సంస్థలోకి ఊరికి జంప్ చేసేయకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఒక చక్కటి స్పిరిట్ విన్నింగ్ అండ్ స్పిరిట్ స్ట్రెంగ్థనింగ్ ఆర్గనైజేషన్ ఉంటే స్పిరిచువల్ మినిస్ట్రీలో కంటిన్యూ అవుతూ, ఒకవేళ సోషల్ సర్వీసు, ఈ జస్టిస్ కార్యక్రమాలు చేయాలన్నా కూడాను అది కూడా చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోగలరని నేను కోరుతూ, నేను ఎప్పుడు కూడా ఈ విధంగా ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. ఎందుకంటే నాకు పాపులారిటీ ఇష్టం ఉండదు. తర్వాత ఇల్లు గురించి ఒకటి అన్నారు, అది సిద్ధాంతం కాదు నాకు, అది నా చేతకానితనం. కట్టుకోలేక అది లోన్ తీసుకోవడం భయం, అప్పులంటే భయం, అందుకని లోన్ తీసుకోలేదు. ఈలోపు లోన్ ఎలిజిబిలిటీ అంతా పోయింది రిటైర్ అయిన తర్వాత. సరే పిల్లలు ఒక అబ్బాయి కొనుక్కున్నాడు, ఇంకొక అబ్బాయి కొనుక్కుంటాడు ఇల్లు. ఇక నాకు ఇప్పుడు ఇల్లు కూడా అక్కర్లేదు. అంటే నేను చెప్పేది ఏంటంటే అందరికీ ఈ సలహా నేను ఇవ్వను, బట్ లైఫ్ ఈజ్ సింపుల్గా ఉండాలి. తర్వాత ఒకవేళ లేనటువంటి దాని గురించి వర్రీ అవ్వద్దు, ఉన్నదాంతో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అన్ఎక్స్పెక్టెడ్గా, అన్ప్రిపేర్డ్గా, అనుకోని రీతిలో ఈరోజు ఆదివారం ఆరాధన అయిన తర్వాత ఇలాగా ఈ యొక్క కార్యక్రమం చేయాలని ఆశపడ్డాం. వెంటనే అనుకున్నదే తడవుగా ఇది ప్రారంభించాం. ఇది మాకు మొదటిసారి, వారికి మొదటిసారే, నాకు మొదటిసారే. కాబట్టి మేము
అంత ఒకవేళ ఇది ఎఫెక్టివ్గా చేయలేకపోయినా విషయాలు మాత్రం మీకు మేము కొన్ని విషయాలు రూజ్వెల్ట్ గారి యొక్క జీవితంలో నుంచి, పరిచర్య జీవితంలో నుంచి ఇవ్వగలిగాం అని అనుకుంటా ఉన్నాను. సో మీరు ఈ విషయాలను బట్టి మీరు ఖచ్చితంగా ఆత్మీయంగా మేలు పొందుతారు, పురుకొల్పబడతారు అని, సవాలు చేయబడతారు నమ్ముతూ సమస్త మహిమ దేవునికి ఆరోపిస్తూ ఇంతటో సెలవు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ట్రూత్ రిమైన్స్, సత్యము నిలుచును. అందరూ